Hello everyone, this is John. I warmly welcome you all to John's English Academy. ఈ రోజు సెషన్లో మనం ఎక్కడైతే లాస్ట్ సెషన్ ఆపామో 100 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ టాపిక్ వచ్చేసి టెన్సెస్. ఒక 50 క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ సెషన్లో మిగతా 50 క్వశ్చన్స్ని డిస్కస్ చేసి ఈ యొక్క వీడియోని కంక్లూడ్ చేద్దాం. ఆ తర్వాత మీకు ప్రామిస్ చేసినట్టుగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి సిరీస్ని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ 50 క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఎవరైతే ఆ క్లాస్ చూడలేదో ఫస్ట్ ఆ 50 క్వశ్చన్స్కి సంబంధించినటువంటి క్లాస్ని విన్న తర్వాత మీరు ఈ క్లాస్ని వింటే మీకు ఇంకొంచెం అవగాహన పెరుగుతుంది. ఎవరైతే ఆల్రెడీ నా పాత సబ్స్క్రైబర్స్ ఉన్నారో మీరు టెన్సెస్కి సంబంధించినటువంటి అన్ని క్లాసెస్ వినే ఉన్నారు. ఎవరైతే యాప్లో ఆల్రెడీ క్లాసెస్ వింటూ ఉన్నారో వాళ్ళకి తప్పకుండా ఇక్కడ ఎంతో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరైతే కొత్తగా వింటున్నారో వీలైనంతగా నా ఎక్స్ప్లెనేషన్ ద్వారా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఆ విషయాలను. తద్వారా మీకు ఇంకెక్కువ నాలెడ్జ్ వస్తుందండి. తప్పకుండా మీరు పాత వీడియోస్ టెన్సెస్కి సంబంధించినటువంటివి కూడా వింటే మీకు ఎక్కువ అవగాహన వస్తుంది. అదేవిధంగా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ మీద మీకు ఖచ్చితంగా అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. మీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి టెట్ మరియు ఎస్జిటి కోర్సెస్ 249 1 year వ్యాలిడిటీతో, ఏపీ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కోర్సు 249 with 1 year వ్యాలిడిటీతో, ఇందులో మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటుందండి 1500 కంటే ఎక్కువ క్వశ్చన్స్ తోటి. అదేవిధంగా ఇంగ్లీష్ లిటరేచర్ క్లాసెస్ ఉన్నాయి ఫర్ సెట్, నెట్ మరియు జేఎల్డిఎల్కి సంబంధించి ఎక్స్క్లూజివ్ కోర్స్ ఉన్నది. అదేవిధంగా ఏపీ జేఎల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. తెలంగాణ జేఎల్కి సంబంధించిన కోర్సు వెరీ షార్ట్లీ స్టార్ట్ చేయబోతున్నాం. అదేవిధంగా ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఇంగ్లీష్ టెట్ రాస్తున్నారో వాళ్ళకు కూడా ఆ టెట్ పేపర్ 2కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. హవెవర్ ఈ సెషన్ని 51st క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. 51st క్వశ్చన్, ఐ డాష్ టుమారో. మనకు టుమారో అనేటటువంటి హింట్ ఉందంటే ఖచ్చితంగా అది సింపుల్ ఫ్యూచర్కి సంబంధించినటువంటి హింట్. సింపుల్ ఫ్యూచర్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? విల్ లేదా షల్ ప్లస్ V1 ఉండాలి. షల్ దేనికి వాడొచ్చు? ఐ ఉయికి వాడొచ్చు. విల్ అన్నిటికి వాడొచ్చు ఐ ఉయితో సహా అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం టెన్సెస్లో. సో లెట్ us see now. ఐ ఉంది, కేమ్ V2 అంటే టుమారోతో పాస్ట్ రాదు. కమ్స్ ఐకి ఎస్ పెట్టలేం. కానీ ఒక విషయాన్ని నేర్చుకున్నాం గత వీడియోలో, టుమారో వచ్చినా కానీ మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని కూడా వాడవచ్చు అనేటటువంటి విషయాలు. ఎవరైతే ఫస్ట్ టైం ఈ క్లాస్ని వింటున్నారో మీ మైండ్లో ఈ విషయం ఒకవేళ ఎక్కకపోతే ఖచ్చితంగా ప్రీవియస్ వీడియోస్ని చూసి నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో దట్ యు గెట్ ఐడియా అండి. హవెవర్ ఇక్కడ కమ్స్ ఎలాగో రాదు, ఎందుకంటే ఐకి ఎస్సిఎస్ యాడ్ చేయం. ఐ షలంట్ కమ్ ఇలాంటి యూసేజ్ ఉండదండి. ఐ షాంట్ కమ్ మన ఆన్సర్ అండి. ఇక్కడ నెగటివ్ స్టేట్మెంట్ మీద క్వశ్చన్ ఉంది కాబట్టి ఐ షాంట్ కమ్ టుమారో. ఇక్కడ విల్ ప్లస్ నాట్ ని వోంట్ అంటాం. షల్ ప్లస్ నాట్ని షాంట్ అని అనాలి. ఏమని అనాలి? షాంట్. సో మన ఆన్సర్ ఇక్కడ ఉంది, ఐ షాంట్ కమ్ టుమారో. పలకడం ఎలా పలకాలి? షాంట్, షంట్ అనొద్దండి. ఐ షాంట్ కమ్ టుమారో. డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ లాంగ్ డాష్ యువర్ సిస్టర్ బీన్ స్టేయింగ్ ఇన్ ద యుఎస్ఏ. మీ సిస్టర్ ఎంతకాలం నుంచి యుఎస్ఏలో ఉంది? మీకు ఎక్కడ నేర్పించాను నేను హౌ లాంగ్ గురించి? హౌ లాంగ్ అనేటటువంటిది క్వశ్చన్ చేయడం కోసం వాడతాము. దీన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ ప్లస్ V4. హ్యావ్ బీన్ ఉండాలి లేదా హ్యాస్ బీన్ ఉండాలి, V4 రాయాలి. మరి ఇక్కడ క్వశ్చన్ ఫామ్లో ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ తోటి మనం క్వశ్చన్ని స్టార్ట్ చేయాలి. WH క్వశ్చన్ ఉంటే ఫస్ట్ WH క్వశ్చన్ ఉంటుంది, ఆ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. హౌ లాంగ్ తర్వాత యువర్ సిస్టర్ అనేటటువంటిది సింగులరా ప్లూరలా చూసుకోవాలి. మీరు చెప్పండి మీ మైండ్లో ఏమొస్తుంది? హ్యాడ్ ఎలాగో రాయం, ఆర్ ఎలాగో రాయం, రాస్తే హ్యావ్ హ్యాజ్, ఎందుకంటే బీన్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. మనకు కావాల్సినటువంటి స్ట్రక్చర్ హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్. క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి హ్యావ్ హ్యాజ్ ముందు రాస్తాం. సో మీరు చెప్పండి ఇక్కడ హ్యావ్ రాద్దామా హ్యాజ్ రాద్దామా? మీ మైండ్లో హ్యావ్ అని వస్తుంది కదా, ఎందుకంటే ఇక్కడ యువర్ కనబడుతుంది కాబట్టి. యూ ఉంటే హ్యావ్ అండి, యువర్ అని పెట్టేస్తే పక్కకేముందో చూసుకోవాలి. యువర్ సిస్టర్, యువర్ సిస్టర్స్ కాదు, యువర్ సిస్టర్, దిస్ ఈజ్ సింగులర్. కాబట్టి మన ఆన్సర్ ఇక్కడ హౌ లాంగ్ హ్యాజ్ యువర్ సిస్టర్ బీన్ స్టేయింగ్ ఇన్ ద యుఎస్ఏ. దీని ఆన్సర్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్టేట్మెంట్లో వస్తుంది చూడండి. మై సిస్టర్ హ్యాస్ బీన్ స్టేయింగ్ ఇన్ ద యుఎస్ఏ ఫర్ 2 years లేదా సిన్స్ 2020 ఏదో అనొచ్చు.
ఫస్ట్ మీరు దీన్ని డైజెస్ట్ చేసుకోవాలి, ఇక్కడ హ్యాజ్ వస్తుందని. ఉదాహరణకు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ ఇవ్వండి. యువర్ సిస్టర్ ఈజ్ కమింగా, యువర్ సిస్టర్ ఆర్ కమింగా కదా, ఈజ్ కమింగ్ అని అంటారు కదా మీరు. మరి యువర్ సిస్టర్ ఈజ్ కమింగ్ అన్నప్పుడు అక్కడ యువర్ సిస్టర్ తర్వాత ఈజ్ అనే ఏకవచనమైనటువంటి హెల్పింగ్ వర్బ్ వాడుతున్నప్పుడు ఇక్కడ మీరు ఎందుకు హ్యావ్ వాడాలని ఆలోచిస్తున్నారు చెప్పండి. హ్యాజ్ ఏకవచనాలకు వాడాలి కదా. సో మన ఆన్సర్ ఇక్కడ హ్యాజ్ అవుతుంది, గమనించాలి. డన్. నెక్స్ట్ క్వశ్చన్, హీ డాష్ మనీ. ఇప్పుడు హీ హ్యావా, హీకి ఏం రావాలి, హ్యాజ్ రావాలి ఏకవచనాలకు. హీ డజంట్ హ్యావ్, మరి నిన్నటి సెషన్లో నేను నేర్చుకున్నాం కదా మనం, డజ్ వాడినప్పుడు V1 చివరన ఎస్ లేదా ఎస్ వాడకూడదు. అలానే ఒక గొప్ప విషయం కూడా నేర్చుకున్నాం మనం, హ్యావ్ యొక్క ఎస్ లేదా ఎస్ ఫామ్ ఏమవుతుందని చెప్పాను, హ్యాజ్ అవుతుందని చెప్పాను. ఇది డైజెస్ట్ చేసుకోవాలి లేదా చాలా ఇబ్బంది అవుతుందని కూడా చెప్పాను. హ్యావ్ యొక్క ఎస్సిఎస్ ఫామ్ హ్యాజ్ సార్ నా జీవితంలో వినలేదు. గత వీడియోలో ఎవరైతే విన్నారో వాళ్ళకి పెద్ద ఇబ్బంది అనిపించదు, ఇప్పుడే విన్న వాళ్ళకు ఇది ఎలా సాధ్యం అనిపిస్తుంది. ఏదైనా సరే నేను తయారు చేసింది కాదండి, గ్రామర్ అనేది ఎలా ఉందో అలానే నేర్పించడం నా బాధ్యత. సో హ్యావ్ యొక్క ఎస్సిఎస్ ఫామ్ హ్యాజ్ అవుతుంది. హీకి డజ్ వస్తుంది, అర్థమైందా. డజ్ నాట్ అని పెట్టేసాం, ఇక్కడ హ్యాజ్ రాస్తే ఆల్రెడీ ఇక్కడ ఈఎస్ యాడ్ చేసినాక V1కి ఎస్సిఎస్ అక్కర్లేదు, హ్యావ్ ఉండాలి. సో హీ డజ్ నాట్ హ్యావ్ మనీ, కరెక్ట్ ఆన్సర్. హీ డింట్ హ్యాడ్ కాదు కదా, ఉంటే ఏముండాలి ఇక్కడ, హీ డింట్ హ్యావ్ ఉండాలి. హీ డజంట్ హ్యాజ్ ఉండదు కదా, హీ డజంట్ హ్యావ్ ఉండాలి. ఎలాగో ఇక్కడ డజంట్ హ్యావ్ ఉంది కాబట్టి ఇది మన ఆన్సర్ అవుతుంది. అందుకే ప్రతి క్లాస్ ఇంటర్ కనెక్టెడ్గా ఉంటుంది, గమనించాలి. నేను లాస్ట్ వీడియోలోనే మొత్తం 100 క్వశ్చన్స్ చెప్పేద్దామని అనుకున్నానండి, కానీ ఒకటి డేటా కన్జంప్షన్ మరియు టైం కన్జంప్షన్ మరియు అన్ని విషయాలను ఒకేసారి అక్కడ నేర్చుకుంటే బహుశా ఎక్కడో చోటు మీకు ఇబ్బంది అవుతుంది, కన్ఫ్యూజ్ అవుతారన్న ఉద్దేశంతో దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాల్సి వచ్చింది. సో దట్ ఆ క్లాస్ని మీరు విని ఆ విషయాలను ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి ఇక్కడి నుంచి నేను చెప్తున్న ఏ అంశమైనా మీకు బాగా అర్థమవుతుంది. ఎంత ఇంపార్టెంట్ సెషన్ అండి లాస్ట్ సెషన్. ఎన్ని నాన్ ప్రోగ్రెసివ్ ఫార్మ్స్ గురించి డిస్కస్ చేస్తాం, ఎన్ని కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్ గురించి మాట్లాడాం, కొన్ని అద్భుతమైనటువంటి 50 క్వశ్చన్స్ని మనం అక్కడ డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ కూడా ఒక ప్యాటర్న్లో సెట్ చేశాను సో దట్ ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా సరే మన మార్క్ అనేది టెన్సెస్ నుంచి మిస్ కాకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ డాష్ యూ డాష్ ఎట్ ప్రెజెంట్. మీకు గుర్తుందా, ఎట్ ప్రెజెంట్ అనేటటువంటి ఈ యొక్క క్లూ హింట్ ఏ టెన్స్లో వాడాలి, ప్రెజెంట్ కంటిన్యూస్. దాన్ని ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా అంటాం. ప్రెజెంట్ కంటిన్యూస్ లేదా ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇక్కడ యూ ఉంది, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి, ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V4 కావాలి. మరి యూకి ఏమొస్తుంది, ఆర్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఏం కావాలి, V4 కావాలి. ఎక్కడ ఉందో చూసుకోండి, ఆర్ డూయింగ్, ఇది V4. సో వాట్ ఆర్ యూ డూయింగ్ ఎట్ ప్రెజెంట్. ఎట్ ప్రెజెంట్ ఉండడం వల్ల, అదర్వైజ్ ఇక్కడ హ్యావ్ డన్ ఉన్నది అనుకోండి, వాట్ హ్యావ్ యూ డన్, ఇక్కడ ఎట్ ప్రెజెంట్ లేదు, మీరు వాట్ హ్యావ్ యూ డన్ కూడా పెట్టవచ్చు. ఇది పెట్టలేము, ఇది పెట్టలేము. కానీ ఇక్కడ ఎందుకు ఆర్ డూయింగే పెట్టామంటే ఎట్ ప్రెజెంట్ ఉంది కాబట్టి. ప్రస్తుతం ఎట్ ప్రెజెంట్, ప్రెజెంట్లీ, నవ్ అనేటటువంటి హింట్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ దగ్గర. డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విజయ్ డాష్ ద పంక్చర్డ్ టైర్ ఆఫ్ హిస్ కార్ ఎట్. స్టార్ మార్క్ కదా ఎట్, గుర్తుందా మీకు. ఎట్ అనేటటువంటిది ఏ టెన్స్లో వాడాలని చెప్పాను మీకు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడాలని నేర్పించాం. దాని స్ట్రక్చర్ ఏంటి, హ్యావ్, హ్యాజ్ ప్లస్ V3. ఏదైతే క్విజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ నేను డైలీ అప్లోడ్ చేస్తున్నానో అందులో దీని గురించి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, అర్థమైందా. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ డైలీ ఆ క్విజ్లో పార్టిసిపేట్ అవుతూ ఆన్సర్ చేస్తున్నారు. రియలీ గుడ్, అర్థమైందా. దాదాపు ఇప్పటికీ నేను మోర్ దాన్ 100 క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తుంటాను ఆ క్విజ్లో. అక్కడే మీకు ఎట్ గురించి కూడా చెప్పాను, ప్లస్ మీకు టెన్సెస్ నేర్పించేటప్పుడు ఎట్ దగ్గర స్టార్ మార్క్ పెట్టి నేర్పించాను. ఎట్ అనేటటువంటిది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడతారు, కానీ ఇది నెగటివ్స్తో వస్తుందని చెప్పాము. అంటే మీరు ఎట్ వచ్చినప్పుడు హ్యావ్, హ్యాస్ రాయకూడదు, హ్యావెంట్ లేదా హ్యాజంట్ ప్లస్ V3 రాయాలని చెప్పాను. సో ఇక్కడ విజయ్ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి మనం రాయాల్సింది హ్యాజంట్ ఉండాలి. ఎక్కడ ఉందో హ్యాజంట్ చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, సిలో ఉంది, డిలో ఉంది. ఆప్షన్స్ చూడండి మీరు. ఇప్పుడు హ్యాజంట్ మెండెడ్, హ్యాజంట్ మెండెడ్, ఓకేనా. ఇప్పుడు ఏం ఆన్సర్ చేద్దాం, హ్యాజంట్ మెండెడ్. ఎందుకు, మెండ్ యొక్క వర్బ్ ఫార్మ్స్ మెండ్, మెండెడ్, మెండెడ్. V4 మెండింగ్.
ఈ పదం చూసారా మెంట్, హ్యాజ్ మెంట్ ఉండదు, హ్యావ్ ఎలాగో రాదు విజయ్ ఏకవచనం కాబట్టి. ఇక్కడ ఇది V1, హ్యావ్ హ్యాస్తో V1 కాదు కదా, V3 కదా కావాలి. సో ఇక్కడ ఉంది మనకు కావాల్సిన ఆప్షన్, హెజంట్ మెండెడ్. అంటే పంక్చర్ని అతికించడాన్ని మెండ్ అంటాం. అంటే విజయ్ ఇంకా పంక్చర్ అయినటువంటి ఆ టైర్ని అతికించలేదని అర్థం. ఓకే, ఎట్ వచ్చింది కాబట్టి నెగిటివ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హీ డాష్ ఇన్ 1982. 1982 గతానికి సంబంధించిన సంవత్సరం కాబట్టి మనం వాడాల్సినటువంటి టెన్స్ వచ్చేసి సింపుల్ పాస్ట్ టెన్స్, అంటే V2 వాడాలి. ఎక్కడ V2 ఉంది? బర్న్ అనేది V1, ఓకేనా. బర్న్డ్ లేదా బర్న్ట్ ఇది V2. వాజ్ బార్న్, ఇక్కడ బార్న్. చాలా కన్ఫ్యూజన్ ఉంది కదా, ఏది పెడితే బాగుంటుంది? హీ బర్న్డా లేదా బర్న్టా? తగలబడలే కదా ఆయన, బర్న్ తగలబడిపోవడం. ఎలాగో ఏ కాదు సి కాదు, బీనా డీనా ఆలోచించి చెప్పండి. హీ బార్న్ ఇన్ 1982నా, హీ వాజ్ బార్న్ ఇన్ 1982నా? ఒకవేళ ఇది వస్తుంది మీకు అని అంటే ఇది రాంగ్ ఆన్సర్ అండి. హీ వాజ్ బార్న్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బార్న్ అనే పదం ఖచ్చితంగా ఒంటరిగా రాదు, దాని ముందు ఈజో వాజో వస్తుంది. ఎలాగో పుట్టుక మనకు గతానికి సంబంధించింది కాబట్టి ఎక్కువగా వాస్తు వస్తుంది, హీ వాజ్ బార్న్. హవెవర్ ఇక్కడ హింట్ కూడా గతానికి సంబంధించిన సంవత్సరమే. మరి ఇది సింపుల్ పాస్ట్ ఎలా అవుతుంది సార్? ఎలా అవుతుంది? వాజ్ ఒంటరిగా వస్తే దాన్ని V2గా కన్సిడర్ చేయాలనే విషయాన్ని మీకు ఆల్రెడీ గత వీడియోలో నేర్పించాను, అర్థమైందా? మరి బార్న్ ఏంటి సార్? స్టార్ మార్క్ గుర్తుపెట్టుకోండి, బార్న్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. సార్ నా మైండ్ యాక్సెప్ట్ చేయలేకపోతుంది సార్ ఈ విషయాన్ని, ఈ రోజు నుంచి యాక్సెప్ట్ చేయండి. BORN, బార్న్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. అర్థమైందా? మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఈ పదానికి ఈ పదానికి. ఏ పదం? బేర్, భరించడం. అర్థమైందా? బోర్, నెక్స్ట్ బోన్, అది వేరు ఇది వేరు. అర్థమైందా? V4 బేరింగ్, బేర్ బోర్ బోన్, ఓకేనా. బేర్ బోర్ బోన్, ఇది వేరు అది వేరు. అర్థమైందా? ఇది V1, V2, V3, V4. ఈ బాన్ అనేది అడ్జెక్టివ్. కొత్త విషయం గుర్తుపెట్టుకోవాలి. డన్. సో ఎప్పుడైనా బాన్ ఒంటరిగా రాదు, దాని ముందు ఖచ్చితంగా ఈజో వాజో ఏదో ఒకటి రావాల్సిందే హెల్పింగ్ వర్బ్గా. ముఖ్యంగా బాన్ అనేది గతానికి సంబంధించి పుట్టుకకు సంబంధించింది కాబట్టి వాస్తో ఎక్కువగా వస్తుంది లేదా వర్తో వస్తుంది. వాజ్ ఒంటరిగా ఉంది, వర్ ఒంటరిగా ఉంది, వితౌట్ ఎనీ మెయిన్ వర్బ్ ఉందంటే వాటినే మనం V2గా కన్సిడర్ చేయాలనే విషయాన్ని లాస్ట్ సెషన్లో డిస్కస్ చేశాం. సో మన ఆన్సర్ వచ్చేసి D అవుతుంది, హీ వాజ్ బార్న్. నెక్స్ట్ క్వశ్చన్, హ్యావ్ యూ టేకెన్ లంచ్? ఎస్ ఐ డాష్, ఎస్ ఐ డాష్ ఎట్ 1 PM. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా క్వశ్చన్ ఏ టెన్స్లో ఉంటే ఆన్సర్ కూడా అదే టెన్స్లో చెప్పాలి. అంటే ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో అడగబడింది, హ్యావ్ యూ టేకెన్ లంచ్, మీ ఆన్సర్ కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్లోనే ఉండాలి. అయితే ఇది కొత్త రకమైనటువంటి క్వశ్చన్ అండి, ఈ మధ్యకాలంలో ఇలాంటి క్వశ్చన్స్ కనబడుతున్నాయి కాబట్టి మీకు ప్రాక్టీస్ చేయించవచ్చు అన్న ఉద్దేశంతో ఇది మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎస్ ఐ హ్యావ్ టేకెన్ లంచ్, క్వశ్చన్ ఏ టెన్స్లో ఉందో ఆన్సర్ కూడా అదే టెన్స్లో ఉండాలి. సో ఎస్ ఐ హ్యావ్ టేకెన్ లంచ్ ఉండాలి. ఎస్ ఐ హ్యావ్ టేకెన్ లంచ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇది అక్కర్లేదు ఎందుకంటే హ్యాడ్. అంటే 3 ఆప్షన్స్లో మనకు కావాల్సింది ఉందండి, హ్యావ్ టేకెన్ లంచ్, హ్యావ్ టేకెన్ లంచ్, హ్యావ్ టేకెన్ లంచ్. ఇక్కడ చూడండి ఎట్ 1 PM అని ఉంది. స్టార్ మార్క్ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది స్పెసిఫిక్ టైంతో రాదు, ఇలా ఎట్తో అసలే రాదు. ఒకవేళ వస్తే సిన్స్ మరియు ఫర్తో వస్తుంది, సిన్స్ మరియు ఫర్తో వస్తుంది యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని నాన్ ప్రోగ్రెసివ్ ఫార్మ్స్ దీనికంటే ముందు వీడియోలో నేర్చుకున్నాం. అందుకే ఏమన్నా ఒకవేళ చూడకుంటే ఆ క్లాస్ చూడండి, లేదా పూర్తి ఈ క్లాస్ విన్న తర్వాత అయినా ఆ క్లాస్ చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ని మార్క్ చేసుకొని పెట్టుకోండి, మళ్ళీ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని చూసి ఈ పర్టికులర్ క్వశ్చన్ దగ్గర మీరు అవగాహన పెంచుకోవచ్చు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ డజంట్ ఇండికేట్ టైం అండి, ఇలా స్పెసిఫిక్ టైంతో ఉండకూడదు. ఏం చేయాలి సార్? అప్పుడు మీరు V2 వాడాలి. అర్థమైందా? ఎస్ ఐ టుక్ లంచ్ అనేటటువంటిది మీ ఆన్సర్ ఉండాలి. ఎస్ ఐ టుక్ ఎట్ 1 PM. ఎందుకు? కేవలం ఇక్కడ 1 PM అనే ఒక టైంని మెన్షన్ చేసినందుకు మనం ఆన్సర్ చేయలేకపోయాం. అదర్వైజ్ మీకు ఈ విషయం తెలియకపోతే మీరు దీన్ని ఆన్సర్గా పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ ఐ హ్యావ్ టేకెన్ లంచ్, ఎస్ ఐ హ్యావ్ టేకెన్ ఎట్ 1 PM అనేటటువంటి ఆన్సర్ మీరు పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. 1 PM అనే టైం మెన్షన్ చేశాం కాబట్టి అక్కడ టైంని స్పెసిఫై చేశాం కాబట్టి మీరు V2 రాయాల్సినటువంటి అవసరం వచ్చింది. అదేంటి సార్, క్వశ్చన్ ఏ టెన్స్లో ఉంటే ఆన్సర్ అదే టెన్స్లో ఉండాలన్న మీరు సడన్గా ఇక్కడ టెన్స్ మార్చేస్తున్నారు. నేనేం మార్చలేదండి,
టైం వచ్చింది కాబట్టి టైంని బట్టే టెన్స్ మారాలి కాబట్టి మారిపోయిందండి. కాబట్టి టైం ఇచ్చాడు, టెన్స్ మారిపోయింది. అక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ పెట్టే ఛాన్స్ లేకుండా పోయింది. డన్. అంటే మనం 50th క్వశ్చన్ తర్వాత ఏం చేయాలి, కొంత స్టాండర్డ్ పెంచుకుంటూ వెళ్ళాలి కదా. మరి ఎంతో కొంత అడిషనల్ నాలెడ్జ్ని తీసుకోకపోతే లాభం అండి. ఖచ్చితంగా ఇంతకుముందు నేర్చుకున్న దానికి ఇప్పుడు నేర్చుకుంటున్న దానికి ఎక్కడో చోటు కొంచెం అప్డేషన్ అనేది అవసరం. ఇలాంటి విషయాలను మీరు ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మై కజిన్ వేర్స్ శాండిల్ బట్ వెన్ ఐ లాస్ట్ సా హిమ్ హీ డాష్ బూట్స్. ఇంతవరకు ఒక భాగం వదిలేద్దాం. వెన్తో సింపుల్ పాస్ట్ వచ్చింది అంటే ఖచ్చితంగా వెన్తో సింపుల్ పాస్ట్ వచ్చిందని అంటే లాస్ట్ సెషన్లో ఏం నేర్పించాను, తర్వాత ఏ టెన్స్ ఉంటుంది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటుంది. వాజ్ వర్ ప్లస్ V4. డన్. సో ఎక్కడ ఉంది వాజ్ వర్ ప్లస్ V4 చూడండి, ఇక్కడ ఉంది. వెన్ ఐ లాస్ట్ సా హిమ్ హీ వాజ్ వేరింగ్ బూట్స్. గతంలో ఒక పని జరుగుతుంటే సడన్గా ఇంకొక పని జరిగింది. అతడు బూట్స్ తొడుగుతూ ఉన్నప్పుడు నేను చూశాను, సింపుల్ పాస్ట్. ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నటువంటి గత వీడియోస్లో మరియు టెన్సెస్ దగ్గర నేర్పించినటువంటి అంశం. ఆన్సర్ డి. మై కజిన్ వేర్స్ శాండిల్స్ బట్ వెన్ ఐ శాండిల్స్ ఇక్కడ వేసి ఉండాలి. బట్ వెన్ ఐ లాస్ట్ సా హిమ్ హీ వాజ్ వేరింగ్ బూట్స్. నెక్స్ట్, యాజ్ షీ డాష్ ద స్టేర్స్ షీ స్లిప్డ్ అండ్ ఫెల్. ఆమె స్టేర్స్ మెట్లెక్కుతున్నప్పుడు స్లిప్ అయి పడిపోయిందట. అర్థమైందా? అంటే ఒక పని జరుగుతూ ఉంది, సడన్గా ఏమైంది, పడిపోయింది. జరుగుతూ ఉన్న పని నేటెన్స్లో చెప్పాలి, పాస్ట్ కంటిన్యూస్. సడన్గా జరిగిన పనిని సింపుల్ పాస్ట్. అందుకే ఇక్కడ V2 ఉంది. డన్. సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది. మనకు కావాల్సింది ఏంటి, పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లేదా పాస్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, వాజ్ వర్ ప్లస్ V4. మరి షీకి ఏమొస్తుంది, వాజ్. యాజ్ షీ వాజ్ క్లైంబింగ్ అప్ ద స్టేర్స్ షీ స్లిప్డ్ అండ్ ఫెల్. ఇది మన ఆన్సర్ అవుతుంది ఏ. క్లైంబ్డ్ అప్ రాదు, ఎందుకంటే సింపుల్ పాస్ట్తో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కాంబినేషన్లో ఉంటుంది. ఈజ్ అసలే రాదు, ఎందుకంటే ప్యారలలిజం. ఇక్కడ చూస్తే పాస్ట్ ఉంది, ఇక్కడ ప్రెజెంట్ ఉండడానికి వీల్లేదు. మరియు క్లైమ్స్ అప్ కూడా ప్రెజెంట్, ఇది కూడా రాదు. సార్ అదేంటి సార్, ఇక్కడ V1 ఉంది కదా, అలాంటప్పుడు అక్కడ పాస్ట్ వచ్చింది కదా. అంటే ఇక్కడ రెగ్యులర్గా తన కజిన్ చేస్తున్నటువంటి విషయాన్ని చెప్పి బట్ అనేటటువంటి ఒక కంజంక్షన్ని వాడినప్పుడు ఇటువైపు ఏ టెన్స్ ఉన్నా కానీ కాంట్రరీగా ఇటువైపు టెన్స్ని కొంచెం మీరు మార్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఒక పాజిటివ్ని ఒక నెగిటివ్ని 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని కలపడానికి బట్ వస్తుంది. సిమిలర్ ఆస్పెక్ట్స్ కలపడానికి బట్ రాదు, అండ్ వస్తుంది. అర్థమైందా? మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ V2 ఉంది, ఇక్కడ అండ్ ఉంది. కాబట్టి ఫెల్ నెక్స్ట్ టైం వచ్చింది చూడండి V2. అంటే అండ్ సిమిలర్ వాటిని కలుపుతుంది, బట్ అలా కాదు. అందుకే ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ ఉంది, ఇది ఎండెడ్, దీంతో సంబంధం లేదు మీకు. ఇక్కడ అవసరం వచ్చింది మీకు. వెన్ ఐ లాస్ట్ సా హిమ్, ఇక్కడ పాస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాస్టే వచ్చింది అని గమనించండి. దీన్ని ఏమంటారని నేర్పించాను మీకు గత వీడియోలో, ప్యారలలిజం అని నేర్పించాను. ఒక వాక్యం పాస్ట్తో స్టార్ట్ అయితే నెక్స్ట్ కూడా పాస్టే రావాలి, ప్రెజెంట్ స్టార్ట్ అయితే ప్రెజెంటే రావాలి, అప్పుడప్పుడు ఫ్యూచర్ కూడా రావచ్చు ప్రెజెంట్తో, అంతేగాని ప్రెజెంట్తో పాస్ట్ రాదు. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, 99.9% ప్యారలలిజం ఉంటుంది, 0.1% ఉండదు అని కూడా చెప్పాను. అలాంటి విషయాలు కూడా మనం కవర్ చేద్దాం. ఇంకా ఇలాంటివి ఎక్కడో చోటు ప్యారలలిజం మిస్ అవుతుంది, ఆ విషయాలను నేర్చుకుంటే అయిపోద్ది కదా. ఇలా ఇప్పుడు చెప్పాను కదా ఎక్స్ప్లెనేషన్, అలాంటివి కొన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద టీచర్ వెంట్ టు సీ వాట్ ద స్టూడెంట్స్ డాష్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇక్కడ V2. టీచరు వెళ్ళడం జరిగింది ఎందుకు, స్టూడెంట్స్ ఏం చేస్తున్నారో చూడడం కోసం. స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా పాస్ట్కి సంబంధించింది కదా, ఏం చేస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ V2 వచ్చింది. సో మనకు కావాల్సింది ఇక్కడ చూడండి, వాట్ ద స్టూడెంట్స్ వర్ డూయింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. అంటే స్టూడెంట్స్ ఏదో చేస్తున్నారు, టీచరు చూడడానికి వెళ్ళడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేశారా, ఫస్ట్ 50 క్వశ్చన్స్లో మనం ఎక్కువగా సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ పైన ధ్యాస పెట్టాం. ఈ 50th క్వశ్చన్ తర్వాత మనం సింపుల్ పాస్ట్ మరియు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క కాంబినేషన్ పైన ధ్యాస పెడుతున్నాం. సో మీకు ఇలా సెట్ చేస్తూ అన్ని విషయాలను కవర్ చేయడం జరిగింది టెన్సెస్కి సంబంధించి ఈ 100 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో. డన్. నెక్స్ట్, హీ యూస్ టు ప్లే క్రికెట్ బట్ హీ డాష్ టూ ఓల్డ్ నౌ. బట్ వచ్చేసింది మళ్ళీ, ఓకేనా. యూస్ టు ప్లే, యూస్ టు ఒక మోడల్ వర్బ్, స్పెల్లింగ్ చూసారా, MODAL, మోడల్ వర్బ్. ఇది దేనికి వాడతారు, యూస్ టు ప్లే అంటే యూస్ టు ప్లస్ V1ని పాస్ట్ హ్యాబిట్స్, ఏ అలవాట్లయితే గతంలో ఉండేనో ఆ అలవాట్లను సూచించడం కోసం మనం
యూస్ టు ప్లస్ V1ని వాడతాం. అర్థమైందా? హీ యూస్ టు ప్లే క్రికెట్ బట్ హీ డాష్ టు ఓల్డ్ నౌ. అంటే గతంలో అతడు క్రికెట్ ఆడేది కానీ ఇప్పుడు పాప ఆయన ఓల్డ్ అయిపోయాడు కదా. బట్ తర్వాత మనకు ఖచ్చితంగా ఎంతో కొంత డిఫరెన్స్ వస్తుంది, సిమిలర్గా ఉన్న వాటిని కలపదు, ప్లస్ ఇక్కడ నౌ కనబడుతుంది అంటే ప్రస్తుత స్థితిని సూచిస్తుంది. కాబట్టి ఈజ్ హీకి ఏమొస్తుంది చెప్పండి, హీ ఈజ్ టు ఓల్డ్. ఆర్ ఎలాగో రాదు, హ్యాజ్ ఎలాగో రాదు, వాజ్ పెడదామా సార్ ప్యారలలిజం సెట్ అవుద్దేమో అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఇది పాస్ట్ హ్యాబిట్ అయినప్పటికీ ప్రస్తుతం అది కొనసాగట్లేదు కాబట్టి మనం వాస్ పెట్టలేము, ఈజే పెట్టాలి ఎందుకంటే ప్రస్తుతాన్ని సూచిస్తున్నాం. అర్థమైందా? షీ యూస్ టు సెల్ వెజిటేబుల్స్ బట్ షీ ఈజ్ నాట్ సెల్లింగ్ నౌ. అంటే ఒకప్పుడు ఆమె వెజిటేబుల్స్ని అమ్మేది కానీ ఇప్పుడు అమ్మట్లేదు. దట్ మీన్స్ షీ ఈజ్ నాట్ సెల్లింగ్ నౌ. గతంలో మెగా డిఎస్సిలో 2008 మెగా డిఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్స్లో ఒకటి, షీ యూస్ టు సెల్ వెజిటేబుల్స్, దట్ మీన్స్ డాష్ అని ఇచ్చాడు. దట్ మీన్స్ షీ ఈజ్ నాట్ సెల్లింగ్ నౌ ఎందుకంటే అది పాస్ట్ హ్యాబిట్. హవెవర్ ఇక్కడ అతడు ఇప్పుడు ఓల్డ్ అయిపోయాడు కాబట్టి ప్రస్తుత స్థితిని సూచించడం కోసం ఈజ్ రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఐడెంటిఫికేషన్ ఆఫ్ టెన్స్ పైన అడగడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో టెన్స్ని ఐడెంటిఫై చేయమనే క్వశ్చన్స్ మనకు కనబడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా విషయాలపైన అవగాహన ఉండాలి. బేసికే కానీ ఎక్కడ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. లెట్ us see now. Identify the tense of the following sentence. They were my students. చెప్పండి ఇది ఏ టెన్స్లో ఉంది? దే వర్ మై స్టూడెంట్స్. వాజ్ వర్ కనబడగానే మన మైండ్ చెప్పేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని కదా. కానీ అది ఎప్పుడు దాని పక్కకు ఇంగ్ ఫామ్ లేదా V4 ఉంటేనే అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇన్ కేసు వాజ్ వర్లు ఒంటరిగా ఉన్నాయి పక్కకు V4 లేదు అని అంటే వీటిని ఎలా కన్సిడర్ చేయాలని నేర్పించాను మీకు నేను. V2గా కన్సిడర్ చేయాలి. అంటే ఇది ఏ టెన్స్ అవుద్ది? సింపుల్ పాస్ట్ అవుద్ది. దాన్నే పాస్ట్ ఇండెఫినిట్ టెన్స్ అని కూడా అంటారు. సో ప్రెజెంట్ ఇండెఫినిట్ కాదు. ప్రెజెంట్ ఇండెఫినిట్ అంటే ఏం తెలుసా? సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ సింపుల్ అన్నట్టు. ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ అంటే ఏంటి? ప్రెజెంట్ కంటిన్యూస్ అన్నట్టు. పాస్ట్ ఇండెఫినిట్ అంటేనే సింపుల్ పాస్ట్. సో ఇక్కడ వర్ తర్వాత ఇంగ్ ఫామ్ ఉందా? లేదు. వర్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్. ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ అయినప్పటికీ అది టెన్స్ని సూచించేటప్పుడు V2గా కన్సిడర్ చేస్తాం. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని, మర్చిపోకూడదు. సో పాస్ట్ ఇండెఫినిట్. పాస్ట్ ప్రోగ్రెసివ్ అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నట్టు. ఒకవేళ ఇక్కడ దే వర్ బీటింగ్ మై స్టూడెంట్స్ ఉండుంటే మీ ఆన్సర్ ఇది అయ్యేది. అక్కడ ఇంగ్ ఫామ్ ఉండుంటే పాస్ట్ ప్రోగ్రెసివ్ అంటే పాస్ట్ కంటిన్యూస్ అన్నట్టు. లేదు కాబట్టి పాస్ట్ ఇండెఫినిట్ టెన్స్ అయిందని గమనించండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద టెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. సేమ్. బై నెక్స్ట్ మంత్ ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై ప్రాజెక్ట్. విల్ హ్యావ్ లేదా షల్ హ్యావ్ ప్లస్ V3 ఉందంటే అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనే విషయం మనకు తెలుసు. విల్ హ్యావ్ లేదా షల్ హ్యావ్ ప్లస్ V3. ఎక్కడుంది? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ అన్నట్టు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నట్టు. ఎక్కడెక్కడ ప్రోగ్రెసివ్ ఉంటే అక్కడక్కడ కంటిన్యూస్ అని గుర్తుపెట్టుకోండి. ఎక్కడెక్కడ ఇండెఫినిట్ ఉంటే అక్కడక్కడ అది సింపుల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. ఓకేనా? కంటిన్యూస్ అంటే ప్రోగ్రెసివ్ అని, సింపుల్ అంటే ఇండెఫినిట్ అని. డన్. ఏదైనా ఒక సందర్భంలో మనం ఇండెఫినిట్ ఎందుకు అంటారో కూడా డిస్కస్ చేద్దాం. సో దట్ ఏంటంటే ఆల్ టుగెదర్ ఒక 10-15 మినిట్స్ పట్టుద్ది, మనం టాపిక్ నుంచి డీవియేట్ అయిపోతాం. మీ మైండ్లో పెట్టండి, ఫర్దర్గా ఖచ్చితంగా ఈ విషయాలను మీకు తీసుకొస్తాను. ఎలా ఆ పేరు వచ్చిందనేది మనం డిస్కస్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐ హ్యావ్ బీన్ టు ముంబై. ఇది ఏ టెన్స్లో ఉంది? చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త వినండి. మీ మైండ్లో ఏం కనబడుతుంది? ఇప్పుడు హ్యావ్ బీన్ అని కనబడగానే లేదా హ్యాస్ బీన్ అని కనబడగానే మీ మైండ్లో వచ్చేది ఏంటి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని. అవునా? మరి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది 3 టెన్సుల కలయిక. ప్రెజెంట్, పర్ఫెక్ట్, కంటిన్యూస్ అని 3 టెన్సుల కలయిక. వీటి హెల్పింగ్ వర్బ్స్ ఎలా తయారు చేశారు? ఎలా తయారు చేశారంటే ప్రెజెంట్ని సాటిస్ఫై చేయడం కోసం ప్రెజెంట్కి సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్, పర్ఫెక్ట్ని సాటిస్ఫై చేయాలంటే హ్యావ్ ఏమంటుంది? నాకు V3 కావాలంటుంది. మరి V3 ఎక్కడి నుంచి తీసుకురావాలి? కంటిన్యూస్ టెన్స్ అంటే V4 ఉండాలి. అంటే హ్యావ్ తర్వాత డైరెక్ట్గా V4 రాద్దామా? అలా స్ట్రక్చర్ని తయారు చేయలేం. కాబట్టి గ్రామారియన్స్ ఏం చేశారంటే పర్ఫెక్ట్ని సాటిస్ఫై చేయడం కోసం బీన్ అనేటటువంటి ఈ V3ని వాడారు. కంటిన్యూస్ కాబట్టి V4ని వాడారు. ఈ రకంగా హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ అనేటటువంటి స్ట్రక్చర్ ప్లస్ V4తో ఏర్పడడం జరిగింది. ఎక్కడ?
మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉండాలంటే ఖచ్చితంగా V4 ఉండాలి. చూడండి, ప్రెజెంట్ హ్యావ్తో సాటిస్ఫై అయిపోయింది, పర్ఫెక్ట్ బీన్తో సాటిస్ఫై అయిపోయింది, కంటిన్యూస్ V4తో సాటిస్ఫై అయిపోయింది. ఏ టెన్స్ తీసుకున్న అంతే, ఇలా స్ట్రక్చర్స్ ఏర్పడ్డాయి. మీకు గుర్తుందా, బీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ V1 ఫామ్ అని, అర్థమైందా? బీన్ V3గా, బీయింగ్ V4గా ఉంటుందని చెప్పాం, అవునా? ఈ బీకి V1 కేవలం బీనే కాదు, ఈజ్ ఆర్లు ఒంటరిగా వచ్చిన V1లు అవుతాయని. మరి ఇక్కడ V2 ఆల్ టుగెదర్ మిస్ అయిపోయింది. బీకి V2 అంటే బీ ఫార్మ్స్ గురించి చెప్తున్నాను. బీకి V2 ఏం సార్? వాజ్ వర్. ఇది V2 ఆల్రెడీ దీనికంటే ముందు క్వశ్చన్లో డిస్కస్ చేస్తాం. బీన్ V3, బీయింగ్ V4. అయితే ఈ బీ కానీ బీన్ కానీ బీయింగ్ కానీ ఇంకో హెల్పింగ్ వర్బ్ లేకుండా రావు ఇవి, అర్థమైందా? నాన్ ఫైనైట్స్ అంటాం, ఇవేమో ఫైనైట్స్గా ఉపయోగపడతాయి, ఈజ్ ఆర్ వాజ్ వర్. ఈ విషయం కొంత ఎంత వీలైతే అంత మీ మైండ్కి ఎక్కించుకోండి. ఇది చెప్పడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మీరు ఇక్కడ హ్యావ్ బీన్ కనబడగానే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని రాద్దామని అనుకుంటే, ఎక్కడ ఉంది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్? ప్రోగ్రెసివ్ అన్నా కంటిన్యూస్ అన్నా సేమ్. రాయాలంటే ప్రెజెంట్ని సాటిస్ఫై చేయడం కోసం హ్యావ్ ఉంది, పర్ఫెక్ట్ని సాటిస్ఫై చేయడం కోసం V3 ఉంది, బీన్. మరి ప్రోగ్రెసివ్ని సాటిస్ఫై చేయాలంటే V4 కావాలి. ఎక్కడుంది V4? లేదు, కాబట్టి ఇది కానే కాదు. మరి ఏం పెట్టాలి సార్ ఆన్సర్? ప్రెజెంట్ని సాటిస్ఫై చేయడం కోసం హ్యావ్ ఉంది, పర్ఫెక్ట్ని సాటిస్ఫై చేయడం కోసం బీన్ ఉంది. సో ఇది ఏ టెన్స్లో ఉందంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉందని గమనించాలి. అంటే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్లు వితౌట్ V4 వచ్చాయి అని అంటే అవి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. వాజ్ వర్లు ఇంగ్ ఫామ్తో వస్తే పాస్ట్ కంటిన్యూస్ అని, వాజ్ వర్లు ఒంటరిగా వస్తే V4 లేకుండా అవి సింపుల్ పాస్ట్ అని, ఈజ్ ఆర్లు V4తో వస్తే ప్రెజెంట్ కంటిన్యూస్ అని, ఈజ్ ఆర్లు V4 లేకుండా ఒంటరిగా వస్తే సింపుల్ ప్రెజెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ వినండి, వెనకకు వెళ్ళి నేను ఇప్పుడు చెప్పిన విషయం మీ మైండ్కి ఎక్కకపోతే. ఏదైనా ఓవర్ నైట్ ఒక రోజులో వచ్చేది కాదండి. ఇలాంటి విషయాలపైన అవగాహన ఉంటేనే మనం ముందుకు ఎక్సెల్ అవ్వగలుగుతాం. లేదంటే అక్కడికే ఆ రిజిడిటీతో, ఆ ఓల్డ్ అలాంటి ఆలోచనతో అక్కడే ఆగిపోతాం తప్ప ముందుకు వెళ్ళలేము, అర్థమైందా? సో ఐ హ్యావ్ బీన్ టు ముంబై అంటే నేను ఈ మధ్య కాలంలో ముంబైకి వెళ్ళి వచ్చాను అని అర్థం. సో ఇక్కడ మీ ఆన్సర్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఎలా అయిందనేది సాటిస్ఫై చేయడం కోసం ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వాల్సి వచ్చింది. నెక్స్ట్, హీ హ్యాడ్ ఫినిష్డ్ ద వర్క్ బిఫోర్ హిజ్ మేనేజర్ అరైవ్డ్. అతడు తన యొక్క వర్క్ని ఫినిష్ చేశాడు తన మేనేజర్ రాకముందుకే. ఏ టెన్స్ ఉందంటే ఇక్కడ ఒక సమస్య ఉంది కదా, రెండు టెన్స్లు ఉన్నాయి. ఒకటేమో హ్యాడ్ ప్లస్ V3 అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంది, తర్వాత అరైవ్డ్ V2 సింపుల్ పాస్ట్ ఉంది. మరి పాస్ట్ పర్ఫెక్ట్ పెడదామా? ఎలాగో ఆప్షన్స్లో సింపుల్ పాస్ట్ లేదు కాబట్టి బతికి బయటపడ్డట్టే. కాబట్టి ఇలా కాంబినేషన్ ఇచ్చినప్పుడు ఇది మేజర్ టెన్స్ ఏందో చూసుకొని దాన్ని బట్టి ఆన్సర్ చేయాలి. ఇక్కడ మేనేజర్ అరైవ్ కాకముందుకే నేను నా పని చేసేసాను. నా పని పూర్తి చేయడం ఇంపార్టెంటా, మేనేజర్ రావడం ఇంపార్టెంటా చెప్పండి? పని పూర్తి చేయడమే కదా. అదే టెన్స్లో ఉందో చూసుకోండి, పాస్ట్ పర్ఫెక్ట్. ఇది మీ ఆన్సర్. ఇలా కాంబినేషన్ ఇచ్చినప్పుడు మేజర్ టెన్స్ని ఆన్సర్ చేయాలి. వైల్ ఐ వాజ్ వర్కింగ్ మై ఫాదర్ కేమ్, వైల్ ఐ వాజ్ ప్లేయింగ్ మై ఫాదర్ కేమ్. నేను ఆడుకుంటూ ఉన్నప్పుడు మా నాన్న వచ్చాడు. నాన్న చదువుకునేటప్పుడు ఎప్పుడు రాడు, ఆడుకుంటున్నప్పుడు వస్తాడు. అదేందో ఆయన టైమింగ్. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ రెండిట్లో ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ ఉంది, సింపుల్ పాస్ట్ ఉంది. ఏ టెన్స్లో ఉంది ఈ వాక్యం అంటే మేజర్ టెన్స్ వైపు వెళ్ళాలి, పాస్ట్ కంటిన్యూస్. వైల్ ఐ వాజ్ ప్లేయింగ్ మై ఫాదర్ కేమ్, నాన్న రావడం కాదు, నేను ఆడడం ఇంపార్టెంట్. అక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పాలి. ఇలా కాంబినేషన్ అడిగినాం, జాగ్రత్త. అందుకే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మెచ్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐఎమ్ షూర్ నా స్టూడెంట్స్ లేదా నన్ను ఎవరైతే సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నారో తప్పకుండా నమ్మకంతో ఈ విషయాలను గుర్తుపెట్టుకుంటారు, నేర్చుకుంటారని నాకు తెలుసు. డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దే ఆర్ వాచింగ్ ఏ మూవీ నౌ. వెరీ సింపుల్. ఈజ్ ఆర్ ప్లస్ V4, ఈజ్ ఆర్ ప్లస్ V4 ఉంటే అది ఏ టెన్స్ అని నేర్పించాను? ప్రెజెంట్. ప్రెజెంట్ని సాటిస్ఫై చేయడం కోసం ఈజ్ ఆర్ వచ్చాయి, అవునా? ప్రెజెంట్ అంటే V1 కావాలి, ఈజ్ ఆర్లు వచ్చాయి. కంటిన్యూస్ని సాటిస్ఫై చేయాలి కాబట్టి V4 వచ్చింది. ఈ రకంగా దీని యొక్క స్ట్రక్చర్ ఏర్పడింది. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ని ఏమంటాం? ప్రోగ్రెసివ్ అంటాం. ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ ఆప్షన్ బి. నెక్స్ట్, ఐ ఆమ్ ఏ టీచర్. ఇది ఏ టెన్స్లో ఉంది?
సార్ ఈజ్ యామ్ ఆర్ చూడగానే నేను ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ పెట్టేస్తాను సార్. మరి ఇప్పుడే చెప్పాను కదా కంటిన్యూస్ సాటిస్ఫై కావాలంటే V4 ఉండాలి. మరి ఇక్కడ చూడండి ఎక్కడైనా V4 ఉందా? లేదు. ఓన్లీ ఈజ్ యామ్ ఆర్లు వితౌట్ V4 వస్తే అది ఏ టెన్స్ అని చెప్పాను మీకు? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని చెప్పాను. ఎందుకు? ఆ ఈజ్ యామ్ ఆర్లు ఒంటరిగా వస్తే ఏమని కన్సిడర్ చేయాలి? V1గా కన్సిడర్ చేయాలి. అర్థమైందా? ప్రెజెంట్లో ఉన్నట్టుగా కన్సిడర్ చేయాలి. అందుకే చూడండి ఎలా స్ట్రక్చర్స్ తయారు చేశారు. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రెజెంట్ని సాటిస్ఫై చేయాలంటే V1లు కావాలి కాబట్టి ఈజ్ యామ్ ఆర్లను తీసుకున్నారు. సార్ అవి హెల్పింగ్ వర్బ్స్ కదా సార్? అవునండి హెల్పింగ్ వర్బ్సే. అర్థమైందా? కానీ ఒక రకంగా అవి V1గా కన్సిడర్ చేయబడుతున్నాయి. సో ప్రెజెంట్ సాటిస్ఫై అయిపోయింది. V4 పెట్టేసి కంటిన్యూస్ని సాటిస్ఫై చేస్తారు. అంటే V1 రూపమైనటువంటి ఈజ్ యామ్ ఆర్లను ప్రెజెంట్తో కలిపేసి కంటిన్యూస్ని V4తో కలిపారు. మరి ఇక్కడ మీరు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ పెట్టాలంటే ప్రెజెంట్ని సాటిస్ఫై చేయడం కోసం ఈజ్ యామ్ ఆర్ ఉన్నాయి. మరి కంటిన్యూస్ని సాటిస్ఫై చేయడం కోసం V4 ఉందా? లేదు. ఓన్లీ యామే ఉంది. ఇలా ఈజ్ యామ్ ఆర్లు ఒంటరిగా వస్తే V1లు సింపుల్ ప్రెజెంట్, దాన్నే ప్రెజెంట్ ఇండెఫినిట్ టెన్స్ అంటారు. ఎక్కడుంది? ఇక్కడ ఉంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐ హ్యాడ్ ఫుడ్ ఇది ఏ టెన్స్లో ఉంది? మీకు హ్యాడ్ కనబడగానే మీ మైండ్లో వచ్చే టెన్స్ ఏం తెలుసా? పాస్ట్ పర్ఫెక్ట్ అని. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సాటిస్ఫై కావాలంటే పాస్ట్ సాటిస్ఫై కావాలి, పర్ఫెక్ట్ సాటిస్ఫై కావాలి. పాస్ట్ సాటిస్ఫై కావాలంటే హ్యాడ్ అనేటటువంటి V2 కనబడుతుంది, సాటిస్ఫై అయిపోద్ది. పర్ఫెక్ట్ సాటిస్ఫై కావాలంటే V3 ఉంది, సాటిస్ఫై అయిపోద్ది. దెన్ అప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏర్పడుతుంది. పాస్ట్ని సాటిస్ఫై చేయాలంటే హ్యాడ్ ఉంది, పర్ఫెక్ట్ని సాటిస్ఫై చేయాలంటే V3 ఉంది. మరి ఇక్కడ ఓన్లీ హ్యాడే ఉంది, V3 ఇది లేదు. అంటే హ్యావ్ హ్యాజులు ఒంటరిగా వస్తే V1లు, దాని V2 హ్యాడ్, దాని V3 కూడా హ్యాడే, దాని V4 హ్యావింగ్. ఎప్పుడు? ఒంటరిగా వస్తే. ఇక్కడ పాస్ట్లో ఇది హెల్పింగ్ వర్బ్ కదా హ్యాడ్, అంటే ఇది హ్యాడ్ అనేది పాస్ట్ హెల్పింగ్ వర్బ్, అంటే లోపలది సింపుల్ పాస్ట్ని సూచిస్తుంది. తర్వాత పర్ఫెక్ట్ అనేది V3, అందుకే రెండు సాటిస్ఫై అయిపోయాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ హ్యాడ్ ఒంటరిగా ఉంది. హ్యాడ్ ఒంటరిగా ఉంటే అది V2. మీకు ఆల్రెడీ చెప్పాను V1 V2లు ఒంటరిగా వస్తాయి, V3 V4లకు హెల్పింగ్ వర్బ్ అవసరము అని. సో ఇక్కడ హ్యాడ్ ఒంటరిగా ఉందంటే ఇదేంటి? V2. సో ఇది ఏ టెన్స్? సింపుల్ పాస్ట్, దాన్నే మనం పాస్ట్ సింపుల్ లేదా పాస్ట్ ఇండెఫినిట్ అనొచ్చు. ఇది మీ ఆన్సర్ అవుతుంది. సార్ ఒకవేళ ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో మార్చండి సార్ చూద్దాం. ఇలా ఐ హ్యాడ్ ఫుడ్, ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్. సార్ రెండు హ్యాడ్లు పక్కపక్కకే వస్తాయా సార్? 100% వస్తాయి. ఒకటో హ్యాడ్ ఏమో హెల్పింగ్ వర్బ్, రెండో హ్యాడ్ ఏమో V3. ఇలా హ్యాడ్ ప్లస్ V3ని కలిపాం కాబట్టి మనకు పాస్ట్ పర్ఫెక్ట్నెస్ ఏర్పడ్డది. ఈ హ్యాడ్ హెల్పింగ్ వర్బ్గా లోపల అది పాస్ట్ని సూచిస్తుంది, అంటే నేను V2 అని చెప్పేస్తుంది లోపల, బట్ చూడడానికి హెల్పింగ్ వర్బ్. సో ఇది పాస్ట్. మరి హ్యాజ్ యొక్క V3 ఏంటి? హ్యాడ్. కాబట్టి ఐ హ్యాడ్ ఫుడ్ అని గుర్తుపెట్టుకోండి. నేను టెన్స్ ఐడెంటిఫికేషన్ అనేటటువంటి విషయాన్ని అంత ఆషామాషిగా టేకప్ చేయలేదు, మీ మైండ్కి దక్కించాల్సిందే. ఒకవేళ IQ కనుక తక్కువ ఉంటే రిపీటెడ్గా వినాలి, లేదా ఎక్కడైనా సరే ఈగో అడ్డం వస్తే మొత్తమే వినకండి. అర్థమైందా? మనకు నచ్చిన లేదా మీకు అనుకూలంగా ఉన్నటువంటి విషయాలను నేర్పించడానికి ఇక్కడ లేను. మీరు సక్సెస్ సాధించాలి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను కాబట్టి ఎక్కడ ఈగోకు తావు లేకుండా ఏదైనా ఒక కొత్త అంశం వచ్చినప్పుడు మైండ్ని ఓపెన్గా పెట్టి నేర్చుకోవడానికి ట్రై చేయండి. అర్థమైందా? అంతేగాని రిజిడిటీ పనికిరాదు. ఇక్కడ నేను హ్యాడ్ ప్లస్ V3ని ఎలా జస్టిఫై చేస్తున్నాను? పాస్ట్ని సాటిస్ఫై చేయాలి కాబట్టి హ్యాడ్ ఉంది, పర్ఫెక్ట్ని సాటిస్ఫై చేయాలి కాబట్టి V3 ఉంది. కానీ అదే హ్యాడ్ ఒంటరిగా వస్తే అది V2గా కన్సిడర్ చేయాలి. ఇక్కడ హ్యాడ్ ఎందుకు వచ్చిందంటే మొదటి హ్యాడ్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్, రెండో హ్యాడ్ వచ్చేసి V3 అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకటే హ్యాడ్ ఉంది కాబట్టి అది V2గా కన్సిడర్ చేసాం, సింపుల్ పాస్ట్ అని ఆన్సర్ చేసాం. ఇక్కడ చూడండి ఐ హ్యాడ్ ఫుడ్, హ్యాజ్ ప్లస్ V3 ఉంది కాబట్టి ఇదే టెన్స్? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సార్ V3 ఎక్కడ ఉంది సార్? ఇగో హ్యావ్ హెల్పింగ్ వర్బ్, హ్యాడ్ V3. ఐ హ్యాడ్ ఫుడ్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. మీ ఆన్సర్ ఎక్కడ ఉంది? ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఆప్షన్ డి. షీ హ్యాజ్ హ్యాడ్ ఫుడ్, ఏ టెన్స్ అది? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. కాబట్టి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీ మైండ్లో ఉండాల్సిందే. ఈ డూ డజ్లతో హ్యావ్ హ్యాజ్ హ్యాడ్లతో మనల్ని చాలా ఇబ్బంది పెడతాడు.
ఇలా మీరు ఒక్కొక్క విషయాన్ని మీరు అబ్జర్వ్ చేస్తేనే ఆన్సర్ చేయగలుగుతారు. ఉదాహరణకు ఇదే టెన్స్లో ఉందో చెప్పండి. ఐ హ్యాడ్ బీన్ టు హైదరాబాద్. ఇదే టెన్స్లో ఉంది. మీ మైండ్లో ఒకవేళ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని వచ్చిందనుకోండి, మీరు ఖచ్చితంగా రాంగే. కంటిన్యూస్ అంటే V4 ఉండాలి. పాస్ట్ని సాటిస్ఫై చేయడం కోసం హ్యాడ్ ఉంది, పర్ఫెక్ట్ని సాటిస్ఫై చేయడం కోసం బీన్ ఉంది. మరి కంటిన్యూస్ని సాటిస్ఫై చేయడం కోసం మనకు V4 ఉందా? లేదు. కాబట్టి ఇక్కడ ఏ టెన్స్ ఉంది? పాస్ట్ ఉంది, పర్ఫెక్ట్ ఉంది. కాబట్టి దీని ఆన్సర్ పాస్ట్ పర్ఫెక్ట్ అని చెప్పాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. డన్. ఇవి హ్యావ్, హ్యాస్, హ్యాడ్లకు సంబంధించిన ఐడెంటిఫికేషన్లు. మిగతా క్వశ్చన్స్ చూద్దాం. ఐ హ్యాడ్ ఫుడ్. ఇప్పుడు చెప్పండి. ఐ హ్యాడ్ ఫుడ్. ఇది ఏ టెన్స్లో ఉంది? హ్యాడ్ అనేటటువంటి మొదటిది హెల్పింగ్ వర్బ్. ఈ హ్యాడ్ V3. దీనికంటే ముందు వీడియోలో మనం నేర్చుకున్నాం హ్యావ్, హ్యాస్ ఒంటరిగా వస్తాయి V1, హ్యాడ్ V2. ఈ రెండు ఒంటరిగా వస్తాయి. కానీ హ్యాడ్ హెల్పింగ్ వర్బ్ తోటే రావాలి. ఎందుకంటే V3, V4లు హెల్పింగ్ వర్బ్లు లేకుండా రావు. సో ఇందులో మొదటి హ్యాడ్ హెల్పింగ్ వర్బ్, రెండో హ్యాడ్ V3. కాబట్టి ఇక్కడ హ్యాడ్ ఉందనంటే ఇది ఏ టెన్స్ అని చెప్పాం? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. కాబట్టి ఎక్కడ ఉంది పాస్ట్ పర్ఫెక్ట్? ఆప్షన్ సి. 71st క్వశ్చన్ని మీకు నేర్పించే ముందు, దీనికంటే ముందు మీకు ఏదైతే ఐడెంటిఫికేషన్ ఆఫ్ టెన్సెస్ గురించి చెప్పానో అది అత్యున్నతమైనటువంటి స్థాయి. మీ మైండ్ని ఓపెన్గా ఉంచి ఆ విషయాలను డైజెస్ట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందండి. ఎందుకంటే పేపర్ యొక్క స్టాండర్డ్ మారిపోయింది. మనం కూడా మన స్టాండర్డ్ని రేస్ చేయాల్సినటువంటి టైం వచ్చేసింది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ని అర్థం చేసుకోవాలంటే ఇనీషియల్ డేస్లో నేను 1999, 2000 ఆ టైంలో గ్రామర్ నేర్చుకునేటప్పుడు నాకు కూడా చాలా ఇబ్బందులు అయ్యాయి ఇలాంటి విషయాలు. కానీ నేను గ్రామర్ని యాక్సెప్ట్ చేశాను. అది ఎలా ఉందో అలానే నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. దాన్ని క్వశ్చన్ చేయడం ఆపేసి యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నా గ్రామర్ ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు. నా దగ్గర వచ్చిన ఏ స్టూడెంట్ని ఇబ్బంది పెట్టలేదు. అంటే నేను అలా నేర్పించగలిగాను కేవలం ఒకే ఒక రీజన్ ఏంటంటే ఐ నెవర్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్ వై టు గ్రామర్. నేను గ్రామర్ని ఎప్పుడు వై అని క్వశ్చన్ చేయలేదు. నేను గ్రామర్ని యాక్సెప్ట్ చేసి దాన్ని రీజన్ చేసుకున్నాను. ఇది ఎందుకు వచ్చిందని నేర్చుకున్నాను. తద్వారా నేను గ్రామర్ నేర్చుకొని నేనే కాదు వేల మందిని నేను సెట్ చేయగలిగాను. కాబట్టి ఆ యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా దీనికంటే ముందు క్వశ్చన్స్ని మళ్ళొకసారి వినండి. యూ గెట్ సమ్ ఐడియా అండి. అర్థమైందా? ఫర్దర్గా నేను మీకు ఇంకా క్లాసెస్ చెప్తూ ఉంటాను కాబట్టి మళ్ళీ రిపిటేషన్ వస్తుంది. ఏదో స్థాయిలో ఏదో ఒక టైంలో మొత్తం అర్థమైపోద్దండి. ఏదో ఓవర్ నైట్లో వచ్చేవి కావు కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇట్స్ టైమ్ వి డాష్ ద క్లాస్. ఆల్రెడీ మీకు నేర్పించాను, గుర్తుందా? ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్ మరియు ఇట్స్ క్వైట్ టైమ్. వీటితో వచ్చే టెన్స్ ఏంటని నేర్పించాను మీకు? సింపుల్ పాస్ట్ అంటే V2 రావాలని నేర్పించాను. సో ఎక్కడుంది? ఇట్స్ టైమ్ వి లెఫ్ట్. మనం ఈ టైం వరకే క్లాస్ నుంచి వెళ్ళిపోయేది ఉండే, ఇంకా వెళ్ళలేదు అని అర్థం. ఓకేనా? ఇంకా వెళ్ళలేదు. లీవ్కి V2 లెఫ్ట్, V3 కూడా లెఫ్ట్, V4 లీవింగ్. సో ఇట్స్ టైమ్ వి లెఫ్ట్ ద క్లాస్ అని గుర్తుపెట్టుకోండి. దీని మీనింగ్ ఏంటంటే అసలు ఉదాహరణకి టైం ఒకటి అవుతుంది అనుకుందాం. అసలు ఈ టైంలోపే మేము క్లాస్ నుంచి వెళ్ళిపోవాలి కానీ ఇంకా వెళ్ళలేదు. ఇట్స్ టైమ్ ఐ హ్యాడ్ ఫుడ్. నేను ఈ టైంలోపే అన్నం తినాలి కానీ తినలేదు. ఇట్స్ టైమ్ వీ కంప్లీటెడ్ అవర్ ప్రిపరేషన్. ఈ టైంలోపే మా ప్రిపరేషన్ కంప్లీట్ చేయాలి, చేయలేదు అని అర్థం. డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 72nd క్వశ్చన్. ఆల్దో ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ మోర్ దెన్ 3 years, ఐ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు స్కోర్ ఎ సెంచరీ, నో ఎర్రర్. ఇది ఎర్రర్ డిటెక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు అది ఏ టాపిక్ నుంచి అయినా రావచ్చు. కాకపోతే మనం టెన్సెస్ యొక్క మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చూస్తున్నాం కాబట్టి టెన్సెస్ మీద క్వశ్చన్గా మీకు ఇవ్వడం జరిగింది. సో ఆల్దో ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ మోర్ దాన్ 3 years. ఫర్ ప్లస్ పీరియడ్ ఆఫ్ టైం ఉంది ఇక్కడ. ఫర్ ప్లస్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటే మనం వాడాల్సినటువంటి టెన్స్ ఏంటి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడాలి. దాన్నే ప్రెజెంట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా అంటాం. దీని స్ట్రక్చర్ ఏంటి? హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ ప్లస్ V4 ఉండాలి. హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ ప్లస్ V4 ఉండాలి. సో ఇక్కడ ఏముంది? ఆల్దో ఐ ఆమ్ ప్లేయింగ్ అని ఉంది. ఐ ఆమ్ ప్లేయింగ్ కాదు కదా, ఐకి ఏమొస్తుంది? హ్యావ్ బీన్ వస్తుంది కదా. సో ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఉండాలి. మిస్టేక్ 1లో ఉందండి. సో 1 Dలో ఉందండి. సో మన ఆన్సర్ D అవుతుంది. ఓకేనా? ఇది. సో మన ఆన్సర్ ఎక్కడ ఉంది? D. అంటే 1 ఉంది కదా అని ఇక్కడే ఆన్సర్ పెట్టేస్తే కుదరదు. ఆ 1 ఎక్కడ మెన్షన్ చేస్తాడో కూడా చూడాలి.
అది కూడా ఇంపార్టెంటే. డన్. సో మిస్టేక్ అక్కడ ఉంది, టైంని బట్టి టెన్స్ మార్చాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐ హ్యావ్ పాస్ ద ఎగ్జామినేషన్ 2 years ago, నో ఎర్రర్. ఇక్కడ క్లియర్గా మీకు ఒక క్లూ కనబడుతుంది, ఎగో. ఎగో అనేటటువంటి హింట్ని మనం ఏ టెన్స్లో నేర్చుకున్నాం? సింపుల్ పాస్. సింపుల్ పాస్లో ఏముండాలి? V2 ఉండాలి. కానీ ఇక్కడే ఉంది ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉంది. హ్యావ్, హ్యాస్ ప్లస్ V3 ఉంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్. తప్పు. మనకు కావాల్సింది ఏంటి? V2. పాస్డ్కి V2 ఏంటి? పాస్డ్. సో ఐ పాస్ ద ఎగ్జామినేషన్ 2 years ago. టైంని బట్టి టెన్స్ మార్చాలి. సో పాస్డ్ V2. మిస్టేక్ ఎక్కడుంది? ఒకటిలో ఉంది. ఒకటి ఎక్కడుంది? ఏలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. హీ హోప్స్ దట్ హీ డాష్ ద జాబ్ సూన్. సూన్ అనేటటువంటి హింట్ ఉందంటే అది ఎందులో వాడాలి? సింపుల్ ఫ్యూచర్. దాన్నే ఫ్యూచర్ సింపుల్ లేదా ఫ్యూచర్ ఇండెఫినెట్ అంటాం. స్ట్రక్చర్ ఏంటి? విల్ లేదా షల్ ప్లస్ V1. సో హీకి ఏమొస్తుంది? విల్ ప్లస్ V1. హీ విల్ గెట్ ద జాబ్ సూన్. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 10 kilometers ఈజ్ డాష్ ఏ లాంగ్ డిస్టెన్స్. ఇక్కడ ఒక సమస్య ఉందండి. 10 kilometers చూడడానికి ప్లూరల్గా కనబడుతుంది, ఎందుకంటే కిలోమీటర్స్ ఉంది కాబట్టి. డన్. ఇప్పుడు దీన్ని మనం ఆన్సర్ చేయాలంటే ఇందులో ప్లూరల్ ఏమొచ్చింది? ఆర్. ఇక్కడ ఆర్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. 10 kilometers ఆరే లాంగ్ డిస్టెన్స్ అంటామా? ఇక్కడ ఏం కనబడుతుంది? ఏ. ఏను జనరల్గా మనకు దేన్ని సూచించడం కోసం వాడతాం? ఏ లేదా అని సింగులర్. ఎప్పుడైనా ఇక్కడ ఈ 10 kilometers ఇంకేదని ఇచ్చినా ఇది ఒక 1 unitగా భావించాలి. ఒకవేళ ఇక్కడ ఏ ఉందనుకోండి, మీరు ఇక్కడ సింగులర్ని వాడాలి. 10 kilometers ఈజ్ ఏ లాంగ్ డిస్టెన్స్. ఇప్పుడు 100 kgs డాష్ ఏ హెవీ వెయిట్. 100 kgs ప్లూరలే, కానీ అదొక హెవీ వెయిట్, ఇదొక యూనిట్ని సూచిస్తుంది. ఇక్కడ ఏ కనబడుతుంది కాబట్టి సింగులర్ పెట్టాలి. గుర్తుపెట్టుకోండి. డన్. 10,000 డాష్ ఏ బిగ్ అమౌంట్. 10,000 డాష్ ఏ బిగ్ అమౌంట్. ఈజా ఆరా? గుడ్. ఎందుకు మీరు ఈజ్ అన్నారు? ఇప్పుడు అక్కడ ఏ కనబడుతుంది కాబట్టి ఈజ్ అని పెట్టారు. అక్కడ 10,000 ఒక యూనిట్, ఈజ్ ఏ బిగ్ అమౌంట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డాష్ మీన్స్ గ్రామాటికల్ అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ మనకు టాపిక్ కదా, దీన్నే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటాం. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్కి ఉన్న మరొక పేరే కాంకార్డ్. కాంకార్డ్ ఇది. కొనోటేషన్ అంటే ఇండైరెక్ట్. మెథడాలజీలో మీకు నేర్పించాను. కొనోటేషన్ అంటే ఇండైరెక్ట్ మీనింగ్ ఇస్తుంది. ఓకే. నెక్స్ట్ కొలోకేషన్. కొలోకేషన్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్. ఆల్రెడీ యూట్యూబ్లో యాప్లో క్లాస్ ఉంది దీని మీద, కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్. ఓకేనా? అంతేగాని సబ్జెక్ట్ వర్బ్ యొక్క కాంబినేషన్ కాదు, అది కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ఉంటుంది. ఎలా? టేక్ ఏ బాత్, మేక్ ఏ నాయిస్, ఇలా. డోంట్ మేక్ నాయిస్ అనొద్దు, డోంట్ మేక్ ఏ నాయిస్ అనాలి. దాన్ని కొలోకేషన్ అంటాం. కొలాబరేషన్ గ్రామాటికల్ పదం కాదు, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన పదం. మన ఆన్సర్ కాంకార్డ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. మమ్స్ డాష్ వెరీ కామన్ ఇన్ ఇండియా టుడే. మమ్స్ ఈజ్ నేమ్ ఆఫ్ డిసీజ్ అండి. ఇక్కడ ఈజ్ పెట్టాలి. చూడ్డానికి అది ప్లూరల్గా ఉన్నా కానీ అదొక నేమ్ ఆఫ్ డిసీజ్, ఈజ్ పెట్టాలి. ఇలాంటిదే మనకు అప్పుడప్పుడు ఇది కూడా కనబడుతుంది. మ్యాథమెటిక్స్ చూడ్డానికి ప్లూరల్ కానీ పక్కకు ఈజ్ వస్తుంది, ఆర్ రాదు. బిలియర్డ్స్ చూడ్డానికి ప్లూరల్ కానీ పక్కకి ఈజ్ వస్తుంది. పాలిటిక్స్ ఓకేనా, ఈజ్. మ్యాథమెటిక్స్ ఈజ్, ఎకానమిక్స్ ఈజ్, బిలియర్డ్స్ ఈజ్. చూడ్డానికి చివరికి ఎస్ వచ్చినా కానీ అవి వర్బ్ మాత్రం సింగులర్ని తీసుకుంటాయి. ఇవి సింగులర్స్గానే కన్సిడర్ చేయబడతాయి. డన్. గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఈజ్. బ్రెడ్ అండ్ జామ్ డాష్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. బ్రెడ్ అండ్ జామ్ ఈజ్ నేమ్ ఆఫ్ అ కలెక్టివ్ డిష్. అదేవిధంగా వీటిని బైనామియల్స్ అంటారు. కిత్ అండ్ కిన్ కానీ, నియర్ అండ్ డియర్ కానీ, బ్రెడ్ అండ్ జామ్ కానీ, ఇడ్లీ అండ్ సాంబార్ కానీ, ఇలాంటివి. ఓకేనా? ఇలాంటివి వచ్చినప్పుడు మనకు సబ్సీక్వెంట్గా వస్తున్నటువంటి వర్బ్ ఏదైతే ఉందో సింగులర్గా ఉండాలి, ఈజ్ వస్తుందండి. బ్రెడ్ అండ్ జామ్ ఈజ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇట్స్ హై టైమ్ దట్ పొలిటికల్ పార్టీస్ టేక్ మోర్ రెస్పాన్సిబుల్ రోల్ టు హెల్ప్ ద పువర్. నో ఎర్రర్. హింట్ ఏంటి? ఇట్స్ టైమ్. దీనికంటే ముందు క్వశ్చన్స్లో మీకు ఆల్రెడీ నేర్పించాను. ఓకేనా? ఎక్కడుంది అది? ఇట్స్ టైమ్
ఇక్కడ ఉంది ఇట్స్ టైం. ఇట్స్ టైం లేదా ఇట్స్ హై టైం, ఇట్స్ క్వైట్ టైం వస్తే ఏం వాడాలి? సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే V2 వాడాలని మీకు నేర్పించాను. డన్. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ క్వశ్చన్స్లో ఇట్స్ హై టైం ఉంది, ఇక్కడ టేక్ అని V1 ఉంది, కానీ ఏం ఉండాలి మనకు? V2 ఉండాలి. టుక్. టేక్కి V2 టుక్, V3 టేకెన్. సో మనకు కావాల్సినటువంటి ఆప్షన్ ఎక్కడ ఉంది? 3లో మిస్టేక్ ఉంది. 3 ఎక్కడ ఉంది చూసుకోండి, ఏలో ఉంది. ఇట్స్ హై టైమ్ దట్ పొలిటికల్ పార్టీస్ టేక్ కాదు టుక్ అని థర్డ్లో ఉన్నటువంటి మిస్టేక్ని సరి చేసాం, అది ఏలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సమ్ ఆర్ బోర్న్ గ్రేట్. చూసారా, బోర్న్ అనేటటువంటిది అడ్జెక్టివ్, అది ఈజ్ ఆర్ వాజ్ వర్డ్ తోటి వస్తుంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఉంటారు కదా అది. సమ్ ఆర్ బోర్న్ గ్రేట్, సమ్ అచీవ్ గ్రేట్నెస్ అండ్ సమ్ హ్యాడ్ గ్రేట్ థ్రస్ట్ ఆన్ దెమ్. ఇక్కడ ప్యారలలిజానికి సంబంధించిన క్వశ్చన్. ఆర్ ప్రెజెంట్, ఓకేనా. సమ్ అచీవ్ V1, ఇది ప్రెజెంటే. మరి ఇక్కడ సడన్గా మీకు హ్యాడ్ అని V2 కనబడుతుంది, పాస్ట్. ప్యారలలిజం పోయింది. ప్యారలలిజం ప్రకారం ఏం నేర్పించాను? ఒక వాక్యం ప్రెజెంట్తో స్టార్ట్ అయితే రాబోయే కూడా ప్రెజెంట్ అన్న ఉండొచ్చు, ఫ్యూచర్ అన్న ఉండొచ్చు, అంతేగాని పాస్ట్ ఉండడానికి వీల్లేదు. సో ఇక్కడ ఏముందో చూసుకోండి, అక్కడ అండ్ సమ్ హ్యావ్, ప్లూరల్ కాబట్టి హ్యావ్ పెట్టాలి, హ్యాడ్ కాదు. ఇది ప్యారలలిజానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దే డాష్ ఎనీ బుక్స్ లెఫ్ట్ అన్లెస్ వీ ప్రిజర్వ్ దెమ్. ఇది అన్లెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్. అన్లెస్తో యూజువల్గా మనకు సింపుల్ ప్రెజెంట్ వస్తుంది. తర్వాత మెయిన్ క్లాజ్ పార్ట్లో మనకు ఏం రావాలి అంటే వోంట్, షాంట్, కాంట్ లేదా మే నాట్లు మనకు కనబడతాయి. అంటే అన్లెస్ వచ్చింది అని అంటే ఇక్కడ చూడండి, అన్లెస్ తర్వాత మనకు V1 ఉంది, అంటే మెయిన్ క్లాస్ పార్ట్లో మనకు నెగటివ్స్ ఉండాలి. వోంటో, షాంటో, కాంటో, మే నాటో ఉండాలి. సో విల్ బి, షెల్ బి, క్యాన్ బి కాదు, వోంట్ బి, మనకు వోంట్ ఉండాలి. కాబట్టి ఇక్కడ దేర్ వోంట్ బి. సార్ వోంట్ తర్వాత V1 ఉండాలి కదా సార్, ఎక్కడ ఉంది సార్? ఇగో కనబడుతుంది కదా, బి ఏదైనా ఒక హెల్పింగ్ వర్బ్తో కలిస్తే అది V1గా ప్రవర్తిస్తుంది అనే విషయాన్ని ఆల్రెడీ మీకు నేర్పించాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ డస్ అన్లెస్ మీన్స్? అన్లెస్ అంటే ఇఫ్ ప్లస్ నాట్ని అన్లెస్ అంటారు, చాలా ఫేమస్ క్వశ్చన్. కాబట్టి మన ఆన్సర్ ఇఫ్ నాట్, ఆప్షన్ డి, ఇఫ్ నాట్. ఎందుకనేది ఫర్దర్గా మనం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ షీ డాష్ ఎనీ గేమ్స్ షీ విల్ బీ అన్హెల్దీ. ఆమె ఒకవేళ గేమ్స్ ఆడకపోతే ఆమె అన్హెల్దీగా ఉంటుంది. విల్ బీ అన్హెల్దీ, విల్ ప్లస్ V1 ఉంది అని అంటే ఇది ఖచ్చితంగా విల్ ఉందంటే ఏ ఇఫ్ క్లాజ్ ఇది? ఇఫ్ క్లాజ్ 1 అంటే పాసిబుల్ కండిషన్ సెంటెన్స్. ఇక్కడ విల్, షెల్, క్యాన్, మే ప్లస్ V1 ఉంటాయి, యువతల మనకు V1 కావాలి. సో V1 ఎక్కడ ఉంది? ఇక్కడ V1 ఉంది. ఇది V2, ఇది మనకు అక్కర్లేదు. ఇది V1 మనకు అక్కర్ ఉంది. ఇక్కడ డజంట్ ప్లే కూడా మనకు V1ఏ. ఇప్పుడు ఇఫ్ షీ ప్లేస్ అని పెడదాం ఉదాహరణ. దీని మీనింగ్ చూద్దాం. ఒకవేళ ఆమె గేమ్స్ ఆడితే ఆమె అన్హెల్దీగా ఉంటుంది. గేమ్స్ ఆడితే అన్హెల్దీ కావడం ఏంటండి? ఆడకపోతే కదా. సో ఇక్కడ నెగిటివ్ రాయాల్సి వస్తుంది, ఇఫ్ షీ డజంట్ ప్లే. డన్. ఇది మీనింగ్ ప్రకారం మన ఆప్షన్ డి అవుతుందని గమనించండి. ఇఫ్ షీ డజంట్ ప్లే ఎనీ గేమ్స్ షీ విల్ బీ అన్హెల్దీ. ఇంకో మాట కూడా చెప్పాను గత వీడియోలో మీకు, ఎనీ వచ్చిందనంటే అది ఎంతో కొంత నెగిటివిటీతో వస్తుందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్, మై ఫాదర్ కేమ్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ హీ డాష్. ఇక్కడ ఏం కనబడుతుంది? అండ్ వచ్చిందంటే ఖచ్చితంగా రెండు సిమిలర్ వాటిని కలుపుతుందని చెప్పాను. ఇక్కడ V2 ఉంది. అండ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా V2నే ఉండాలి. సో ఎక్కడుంది V2? స్లెప్ట్. ఇది అక్కర్లేదు, ఇది అక్కర్లేదు, ఇది అక్కర్లేదు. ఇన్ కేస్ మీరు ఈ క్లాస్ని అటెండ్ కాకపోతే లేదా వినకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఇంకేదైనా ఆప్షన్ పెట్టేవాళ్ళు. అంటే అండ్ వస్తే రెండు వైపులా సేమ్ టెన్స్ ఉండాలనే విషయాన్ని మర్చిపోకూడదు. మీకు స్లీప్ యొక్క వర్బ్ ఫార్మ్స్ తెలవాలి. స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్, స్లీప్. సో మన ఆన్సర్ స్లెప్ట్ V2 అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇట్స్ క్వైట్ టైమ్ వి డాష్ ఫుడ్. ఇట్స్ హై టైమ్, ఇట్స్ క్వైట్ టైమ్, ఇట్స్ టైమ్ వస్తే V2 పెట్టాలి. సో ఎక్కడుంది V2? 8 V2, ఇది V1, ఇది V1, ఇది V3. మనకు కావాల్సిన ఆన్సర్ ఇక్కడ ఉంది. అసలు ఈ టైంలోపే మేము ఫుడ్ తినాలి, ఇంకా తినలేదని అర్థం. V8 ఫుడ్. నెక్స్ట్, అరేంజ్ ద వర్డ్స్ టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఆల్వేస్ ట్రూత్ ద స్పీక్స్ హీ. సబ్జెక్ట్ ఎక్కడుంది? హీ.
హీ తర్వాత మనకు యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ రాస్తున్నాం ఆల్వేస్. హీ ఆల్వేస్. నెక్స్ట్ వర్బ్ కావాలి స్పీక్. ఓకేనా, స్పీక్స్ ఉండాలి. హీ ఆల్వేస్ స్పీక్స్. నెక్స్ట్ ఏముంది ద ట్రూత్. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో తెలుసా ఇందులో, ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో తెలుసా మీకు. ఆల్రెడీ మన క్లాసెస్ ద్వారా ఏం నేర్పించాను, ట్రూత్ ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తే దా రాయాలి. అదే ట్రూత్ బిగినింగ్లో వచ్చింది అనుకోండి, వాక్య ప్రారంభంలో ట్రూత్ ఈజ్ పవర్ఫుల్ అని వచ్చింది అనుకోండి, నో ఆర్టికల్. అదే చివరికి వస్తే దా పెట్టాలి. ఇది నెంబర్ 1 క్వశ్చన్. నెక్స్ట్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. యాప్లో మీకు ఆల్రెడీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేర్పించున్నాను. ఆల్వేస్ కానీ, యూజువలీ కానీ, నెవర్ కానీ ఇలాంటి పదాలు యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని సూచిస్తాయి. అవి ఎల్లప్పుడూ మెయిన్ వర్బ్ కంటే ముందే రాసేయాలి. హీ ఆల్వేస్ స్పీక్స్ ద ట్రూత్. డన్. ఎక్కడ చూద్దాం, హీ ఆల్వేస్ స్పీక్స్ ద ట్రూత్. డన్. యూజువలీ ఉంటే హీ యూజువలీ స్పీక్స్ ద ట్రూత్. ఒకవేళ నెవర్ ఉంటే హీ నెవర్ స్పీక్స్ ద ట్రూత్. హార్డ్లీ, రేర్లీ, స్కార్స్లీ, సెల్డమ్లు ఉన్న హీ రేర్లీ స్పీక్స్ ద ట్రూత్, హీ హార్డ్లీ స్పీక్స్ ద ట్రూత్. యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలు వచ్చినప్పుడు అవి మెయిన్ వర్బ్ కంటే ముందు రాయాలని ఆల్రెడీ మనం నేర్చుకుని ఉన్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అరేంజ్ ద వర్డ్స్ టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్. మార్కెట్ వెంట్ ఎస్టర్డే టు షీ ద. ఫస్ట్ సబ్జెక్ట్ ఏముంది షీ, తర్వాత వర్బ్ రాయాలి కాబట్టి షీ వెంట్, తర్వాత గో వెంట్ గాన్ తర్వాత టు ఉండాలి. షీ వెంట్ టు ఎక్కడికి వెళ్ళింది, ద మార్కెట్. షీ వెంట్ టు ద మార్కెట్. ఓకే. నెక్స్ట్ ఏముంది ఎస్టర్డే. ఇది మన ఆన్సర్ ఉంది. ఓకేనా, షీ వెంట్ టు ద మార్కెట్ ఎస్టర్డే. సార్ మార్కెట్ ముందు దాబెట్టొచ్చా, సెకండరీ పర్పస్ కోసం వెళ్ళింది అందుకే దాబెట్టాం, స్పెసిఫై చేయలేదు, బట్ నో ఇష్యూస్. షీ వెంట్ టు ద మార్కెట్ ఎస్టర్డే. ఆప్షన్ సి. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది ఇక్కడ, బ్యూటిఫుల్ వాట్ ఏ గార్డెన్ ఇట్ ఈస్. ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కాబట్టి ఫస్ట్ వాట్ ఏ బ్యూటిఫుల్, నెక్స్ట్ ఏంటిది బ్యూటిఫుల్ గార్డెన్ ఇట్ ఈజ్. ఈజ్ ఇట్ కాదు ఇట్ ఈస్. గత వీడియోలో కూడా మనం డిస్కస్ చేస్తాం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ని మార్చే విధానంలో. వాట్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్ ఇట్ ఈస్ ఎక్కడ ఉంది, వాట్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్ ఇట్ ఈస్. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అరేంజ్ ద వర్డ్స్ కరెక్ట్లీ. టీచర్ ఎంటర్డ్ ద, వెన్, స్టూడ్, స్టూడెంట్స్, ద, అప్. ఎంత పెద్ద ఉంది చూడండి. ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం. ద స్టూడెంట్స్ స్టూడ్ అప్ వెన్ ద టీచర్ ఎంటర్డ్. కరెక్టే. ఓకేనా, ఇక్కడ ఉన్న దాని ప్రకారం అయితే మనకు ప్రాపర్గానే కనిపిస్తుంది. వెన్ ఎంటర్డ్ ద టీచర్, కరెక్ట్ కాదు. ద టీచర్ ఎంటర్డ్ వెన్ ద స్టూడెంట్స్ స్టూడ్ అప్. ఆమె వెళ్ళాకనే కదా వాళ్ళు నిలబడ్డారు, సో ఇది కాదు. స్టూడెంట్స్ స్టూడ్ ద టీచర్ అప్, ఇది కరెక్ట్ అసలే కాదు. అర్థమైందా. ద స్టూడెంట్స్ స్టూడ్ అప్ వెన్ ద టీచర్ ఎంటర్డ్ అనేది ప్రాపర్ సీక్వెన్స్లో ఉన్నటువంటిది ఏ. నెక్స్ట్ దాన్ నో సూనర్ హ్యాడ్ అరైవ్డ్ హీ ద మీటింగ్ స్టార్టెడ్. ఇక్కడ నో సూనర్తో మనం ఆల్రెడీ ఇన్వర్షన్ని నేర్చుకున్నాం. నో సూనర్ తర్వాత హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది, ఆ తర్వాత దాన్ వస్తుంది. నో సూనర్ హ్యాడ్ హీ అరైవ్డ్ దాన్ ద మీటింగ్ స్టార్టెడ్ మనకు కావాల్సినటువంటి ఆన్సర్ గుర్తుందా. ఫస్ట్ మనకి ఏమొస్తుందని చెప్పాము, నో సూనర్ వస్తుంది, తర్వాత హ్యాడ్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత V3. ఓకేనా, అరైవ్. ఆ తర్వాత వెంటనే దాన్, తర్వాత మనకు ఇంకొక సబ్జెక్ట్ ఉంది ద మీటింగ్. ఓకేనా, తర్వాత ఏముంది V2 కావాలి, స్టార్టెడ్. ఎందుకంటే దాని తర్వాత సింపుల్ పాస్ట్ వస్తుంది. అందుకే దీనికంటే ముందు వీడియో వింటే అసలు ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అక్కడ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ ఇంటరాగేటివ్ ఫామ్. హీ ప్లేస్ క్రికెట్. హీ ప్లేస్ క్రికెట్స్. ఇక్కడ V1 ఉంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, దాన్ని ప్రెజెంట్ ఇండెఫినెట్ అంటాం. దీంట్లో నెగటివ్ స్టేట్మెంట్స్, క్వశ్చన్స్, క్వశ్చన్ ట్యాగ్స్ రాయాల్సి వస్తే ఏం రాయాలి, డూ లేదా డస్. హీకి ఏమొస్తుంది, డస్ వస్తుంది. సో హీ డస్ నాట్ ప్లే. V1 చివరన ఎస్ లేదా ఈఎస్ వాడకూడదు, ఎందుకంటే ఆల్రెడీ డస్ వచ్చింది కాబట్టి. హీ డస్ నాట్ ప్లే క్రికెట్. మరి క్వశ్చన్ యాడ్ చేయాలంటే ఏం చేయాలి, దీని ముందు డస్ పెట్టుకోవచ్చు. ఓకేనా, డస్ హీ ప్లేస్ కాదు ప్లే, డస్ హీ ప్లే క్రికెట్ క్వశ్చన్ మార్క్. ఎక్కడ చూద్దాం, డస్ హీ ప్లేసా రాదు, డూనా అసలే రాదు, డస్ హీ ప్లే క్రికెట్ కరెక్ట్ ఆన్సర్. డిడ్ హీ ప్లేస్ కరెక్ట్ కాదు, సో ఆప్షన్ సి. షీ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ఫామ్. ఇప్పుడు V2 కాబట్టి మనకు ఖచ్చితంగా క్వశ్చన్ తయారు చేయాలంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఏం కావాలి, డిడ్. డిడ్ షీ, డిడ్ వాడినప్పుడు ఏం చేయాలి, V1 రాయాలి. డిడ్ షీ గో టు స్కూల్ ఎస్టర్డే.
ఆల్రెడీ మీకు ఇవి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విషయాలే. క్వశ్చన్ మార్క్. డిడ్ షీ గో? సార్ గో ఎందుకు రాశారు సార్? డిడ్ వచ్చినప్పుడు గో V1 రాయాలి కాబట్టి. సార్ మీరు డిడ్ ఎందుకు రాశారు సార్? డజో డూనో రాయొచ్చు కదా సార్. ఇక్కడ V2 ఉంది కాబట్టి డిడ్ రాశారు. అర్థమైందా? సో ఎక్కడ ఉందో చూద్దామా. డిడ్ షీ గో, ఇక్కడ వెంట్ ఉంది, డిడ్ తర్వాత V2 రాదు. డజ్ అసలే రాదు, ఎందుకంటే ఇది పాస్ట్, ఇదేమో ప్రెజెంట్. డిడ్ షీ గో టు స్కూల్ ఎస్టర్డే, ఇది ప్రాపర్గా ఉంది, అసలు హ్యాజ్ సంబంధం లేని విషయం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద క్వశ్చన్ ఫార్మ్ ఆఫ్ ఐ ఆమ్ లేట్. క్వశ్చన్ చేయడం ఐ ఆమ్ లేట్, హెల్పింగ్ వర్బ్ ఉంది, ఎంత ఈజీ అండి. ఐ ఆమ్ లేట్ని క్వశ్చన్ చేయాలంటే దీని ముందు రాయండి. యామ్ ఐ లేట్, నేను ఏమన్నా లేట్గా వచ్చానా అని అంటున్నాం. సో ఎక్కడుంది? బిలో ఉంది. విచ్ సెంటెన్స్ ఇస్ కరెక్ట్? డిడ్ హీ హ్యాజ్, డిడ్ హీ హ్యావ్. మల్టిపుల్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ విషయాన్ని మీకు ఆల్రెడీ, ఈ వీడియోలో, దీని ముందు వీడియోలో. డస్ హీ హ్యాజ్, డస్ హీ హ్యావ్. ఒకవేళ హీ హ్యాజ్ ఏ కార్ అనొచ్చు, నో ఇష్యూస్, కానీ డజ్ వాడినప్పుడు హ్యాజ్ రాదు, డిడ్ వాడినప్పుడు హ్యాజ్ రాదు, డూ వాడినప్పుడు హ్యాజ్ రాదు, హ్యావ్ ఏ రాయాలి. అది మీకు ఆల్రెడీ చెప్పాను. హ్యాజ్ ఏ కార్, ఇది కరెక్ట్ కాదు. డస్ హీ హ్యావ్ ఏ కార్ ప్రాపర్గా ఆన్సర్ ఉంది. డూ డస్ డిడ్ వాడినప్పుడు హ్యాజ్ రాదు, హ్యావ్ వస్తుంది. సో డస్ హీ హ్యావ్ ఏ కార్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద కరెక్ట్ ఇంట్రాగేటివ్ ఫామ్. ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. ఇంట్రాగేటివ్ అంటే ఏంటి? క్వశ్చన్ ఫామ్. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి వర్ని ఫస్ట్ రాయాలి. వర్ ద చిల్డ్రన్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. ఎక్కడుంది? వర్ ద చిల్డ్రన్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్, ఆప్షన్ ఏ. చాలా ఈజీ. హీ హ్యాడ్ ఫుడ్. దీన్ని ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్ ఫామ్ తయారు చేయాలి. అందుకే ఫస్ట్ మనకు టెన్స్ని ఐడెంటిఫై చేయడం రావాలి. హీ హ్యాడ్ ఫుడ్. హ్యాడ్ అనగానే పాస్ పర్ఫెక్ట్ పెడతావు సార్ అంటే V3 ఉందా? లేదు. హ్యాడ్ ఒంటరిగా వస్తే ఏంటి? V2. V2 అంటే ఏ టెన్స్? సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ టెన్స్లో క్వశ్చన్స్ తయారు చేయాలంటే ఏం తీసుకురావాలి? డిడ్. సో డిడ్ హీ, హ్యాడ్ కాదు కదా, V1 రాయాలి కదా. మరి డిడ్ రాసినప్పుడు V1 రాయాలి. మరి హ్యాజ్ రాస్తాను సార్ అంటే డూ డస్ డిడ్ వచ్చినప్పుడు హ్యాజ్ రాయొద్దు, హ్యావ్ ఏ రాయాలని చెప్పాము. సో డిడ్ హీ హ్యావ్ ఫుడ్? క్వశ్చన్ మార్క్. ఎక్కడ చూడండి, డిడ్ హీ హ్యాజా, డిడ్ వచ్చినప్పుడు హ్యాజ్ రాదు. హ్యాడ్ ఫుడా, ఇది వాట్సాప్ భాష, ఇలాంటివి వాడొద్దు. డిడ్ హీ హ్యాడా, V2 రాదు. డిడ్ హీ హ్యావ్ ఫుడ్, ప్రాపర్ ఆన్సర్ ఆప్షన్ డీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ గ్రామాటికలీ కరెక్ట్? హౌ మెనీ బుక్స్ డిడ్ షీ బాట్. డిడ్ వచ్చినప్పుడు V2 రాదు. హౌ మెనీ బుక్స్ డస్ షీ బాట్, డస్ వచ్చినప్పుడు V2 రాదు. హౌ మెనీ బుక్స్ డిడ్ షీ బై, ప్రాపర్గా ఉంది. హౌ మెనీ బుక్స్ హ్యాస్ షీ బై, హ్యాస్ వచ్చినప్పుడు ఇక్కడ V3 ఉండాలి కదా, హ్యాస్ షీ బాట్. కాబట్టి మనకు ప్రాపర్గా ఉన్న ఆన్సర్ సిలో ఉంది. హౌ మెనీ బుక్స్ డిడ్ షీ బై, ఎందుకంటే డిడ్ వచ్చినప్పుడు V1 రాయాలి. డిడ్ ప్లస్ V1. హార్డ్లీ డాష్ ద స్టేషన్ వెన్ ద ట్రైన్ లెఫ్ట్. ఫస్ట్ బిట్ గుర్తుందా మీకు? 1 to 50 క్వశ్చన్స్ వీడియోలో ఏం నేర్పించాను? హార్డ్లీ తర్వాత కాంబినేషన్లో వెన్ వస్తుంది. హార్డ్లీ తర్వాత కాంబినేషన్లో వెన్ వస్తుంది. అదే నో సూనర్ అయితే కాంబినేషన్లో దాన్ వస్తుంది. ఈ రెండింటికి ఇన్వర్షన్ వస్తుంది అని చెప్పాము. ఇన్వర్షన్ అంటే ఏంటి? హార్డ్లీ తర్వాత ఏముండాలి? హ్యాడ్ ఉండాలి, తర్వాత సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత V3 ఉండాలి. అబ్జర్వ్ చేద్దాం ఎక్కడ ఉందో. హార్డ్లీ ఎలాగుంది? ఫస్ట్ హ్యాడ్ కావాలి, ఫస్ట్ హ్యాడ్ ఉంది, తర్వాత సబ్జెక్ట్ కావాలి, ఐ ఉంది, తర్వాత V3 కావాలి. సో హార్డ్లీ హ్యాడ్ ఐ రీచ్ ద స్టేషన్ వెన్ ద ట్రైన్ లెఫ్ట్. ట్రైన్ వెళ్ళిపోయింది, నేను వెళ్ళాను. సో హార్డ్లీ హ్యాడ్ ఐ రీచ్ ద స్టేషన్, ఇది ఆన్సర్ అవుతుంది. సేమ్ టు సేమ్ నో సూనర్ పెట్టినా హ్యాడ్ సబ్జెక్ట్ V3 ఉంటుంది. ఒకవేళ ఇక్కడ హార్డ్లీ లేదనుకుందాం, నో సూనర్ ఉందనుకుందాం, అప్పుడు నో సూనర్ హ్యాడ్ ఐ రీచ్ ద స్టేషన్, అప్పుడు వెన్ రాదు. నో సూనర్తో ఏం రావాలి? దాన్ వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. నో సూనర్తో దాన్ వస్తుంది, హార్డ్లీతో వెన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ప్రిన్సిపల్ సెడ్ దట్ ద ఎగ్జామినేషన్ డాష్ ద ఫాలోయింగ్ వీక్. ఇక్కడ సెడ్ V2, బిగిన్స్ ఇది V1. పాస్తో ఒక వాక్యం స్టార్ట్ అయిందంటే ఇది రాదు. పాస్తో ఫ్యూచర్ రాదు. వుడ్ బిగిన్ మనకు కావాల్సినటువంటి ఆప్షన్. బిగాన్ V2. ఓకేనా? నేను అక్కడ బిగాన్ పెడతాను సార్, కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ద ఫాలోయింగ్ వీక్ అంటే ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి వాక్యం. దీని డైరెక్ట్ స్పీచ్ ఏం తెలుసా? ద ప్రిన్సిపల్ సెడ్ కామా ఇన్వర్టెడ్ కామాస్ బిగిన్ ద ఎగ్జామినేషన్
will begin the next week అని దీని డైరెక్ట్ స్పీచ్. దాని ఇండైరెక్ట్ స్పీచ్ ఇక్కడ ఇచ్చాడు. ద ప్రిన్సిపల్ సెడ్ కామా ఇన్వర్టెడ్ కామా తీసి దట్ పెట్టాలి. ద ఎగ్జామినేషన్ విల్ బిగిన్. విల్ ఏమవుతుంది, ఇండైరెక్ట్ స్పీచ్ వెళ్ళేసరికి వుడ్ అవుతుంది. వుడ్ పక్కకి ఎలాగో వీవనే ఉండాలి. మరి టుమారో ఉంటే ద ఫాలోయింగ్ డే, ద నెక్స్ట్ డే. అదే ద నెక్స్ట్ వీక్ ఉంటే ద ఫాలోయింగ్ వీక్. అందుకే నెక్స్ట్ వీక్ కాస్త ద ఫాలోయింగ్ వీక్గా అయింది. సో మనకు విల్ బిగిన్ ఏం కావాలి, వుడ్ బిగిన్ అవుతుంది. ఇది ప్రాపర్ ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ యాప్లో ఎలాబొరేటెడ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఈ విషయాలు మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ డాస్ ద ఓనర్ ఆఫ్ ద కంపెనీ. మీకు గుర్తుందా, యాజ్ దో కానీ యాజ్ ఇఫ్ కానీ వస్తే మీరు ఏం రాయాలి, V2 అయినా రాయాలి, V2 లేని పక్షంలో వర్ రాయాలి అని చెప్పాం. అవునా, ఇక్కడ V2 ఎక్కడ లేవు, వర్ ఉంది. సింపుల్గా ఇక్కడ ఆన్సర్ వర్ పెట్టేయండి. సార్ హీకి వర్ వస్తుందా సార్, వస్తుంది. హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ వర్ ద ఓనర్ ఆఫ్ ద కంపెనీ. ఇఫ్ ఉంది కదా, ఇంపాసిబిలిటీని సూచించడం కోసం మీరు అక్కడ వర్ని పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సబ్జెక్ట్ ఏదైనా సరే మీరు అక్కడ వర్ పెట్టాల్సిందే. హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ వర్ ద ఓనర్ ఆఫ్ ద కంపెనీ. హీ వాజ్ అని పెడతాం సార్, కుదరదు, వరే పెట్టాలి. ఇవి టెన్సెస్కి సంబంధించినటువంటి 100 క్వశ్చన్స్. ఫస్ట్ 50 క్వశ్చన్స్ తర్వాత 50 to 100 క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్ ఎలా పెరుగుతూ వచ్చిందో మీరు అబ్జర్వ్ చేయండి. ఈ విషయాలను మీరు పదే పదే రివైండ్ చేసి విని నోట్స్ రాసుకొని రాబోతున్నటువంటి ఎగ్జామినేషన్స్లో ఖచ్చితంగా టెన్సెస్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు ట్యాకిల్ చేయగలగాలి. ఐఎమ్ షూర్ దిస్ క్లాస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ అప్కమింగ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. హవెవర్, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ ఆల్ ఆఫ్ యూ.